సో యూటర్న్ క్రియేషన్స్ ఎవరి ఆలోచన? అసలు ఆలోచన నాదే, కానీ ఫుల్ సపోర్ట్ మాత్రం డాడీ. కాదండి, ఈ అబ్బాయికి ఏమో మంచిగా యశ్వంత్ అని పేరు పెట్టారు, తనకెందుకని అంజీ అని పేరు పెట్టారు? అది తెలియాలంటే దేవుడి కథ. ఆ రోజు కడుపులో ఉన్నాడు అంజి, గానం పట్టింది, అయితే పట్టింది. అయితే నాకు గుర్తుకు లేదు, నేను మామిడికాయ కోసిన. అక్కగా అర్థం కాలే, కోస్తే ఏమైందని చెప్పు. నా పేరు రఘువరన్, విలన్ పేరు, వాడి పేరు కార్తిక్, హీరో పేరు ఎక్కడ వేసుకుంటుంటారు కదా. హనుమంతో ఫేవరెట్ గా ఆ దేవుళ్ళ హీరో లెక్క చూస్తాడు. ఏమని పిలవాలి ఇప్పుడు? మిమ్మల్ని సోని అని పిలవాలా, లేకపోతే మీ పూర్తి పేరు ఏంటి? ముందు సౌమ్య. సౌమ్య, ఇప్పుడు శ్రీయ. సౌమ్య, శ్రీయ, సోని అని పిలవచ్చా? ఓకే, మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకుంటున్నారు కదా, మరి వీళ్ళందరూ మీకు ఎలా పరిచయం అసలు? ఫస్ట్ మా రిలేటివ్స్, అత్తమాల కొడుకు. ఇక బయట ఎట్లా అంటే ఇప్పుడు ఎందుకు వీడియోస్ ఇవన్నీ చేపిస్తున్నావు, పెళ్లి వయసుకు వచ్చింది. చెప్పాలంటే మాటలు మమ్మీ వాళ్ళని కూడా అన్నారు. 7 months దూరం ఉన్నాక అట్లా ఇలా చేసిన దాని తర్వాత వాళ్ళు ఏమన్నా ఇంట్లో పెళ్లి చేస్తా అన్నారు. ఇంట్లో చెప్పినా నేను లవ్ చేస్తాను. మరి ఇంత చిన్నప్పుడు చేసేసారు పెళ్లి? అంజితో వీడియోస్ చేసా. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎంత అయితే మా ఫ్రెండ్స్ చూసి ఎంత అయితే ఫీల్ అయ్యానో, రే వాళ్ళ అందరు వాళ్ళ డాడీ వాళ్ళు అట్లా వచ్చేసా నేను ఎంత ఫీల్ అయ్యిందో. మా మమ్మీ ఎప్పుడు అంటాడు, అరే మన ఫ్యామిలీలో సంపాదించిన US కి పోయిన వాళ్ళు ఉన్నారు, ఇంతమంది ముందు రేపు ఫంక్షన్ పోతే నాకు వాల్యూ ఉంటుంది రా, నీ కొడుకు ఏం చేస్తుంటా అంటే. మీ ఇద్దరికి నాన్న గాని అమ్మ గాని కూర్చొని సీరియస్ గా, చాలా సీరియస్ గా లైఫ్ గురించి మాట్లాడిన ఒక రోజు ఏమి? మా డాడీ ఒక రోజు చెప్పిండు, అన్ని టైం టు టైం వస్తున్నాయి, ఎట్లా నేనున్నా కాబట్టి, నేను లేని రోజు నీకు ఎట్లా అని అన్నాడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ రోజు నాతో పాటు అయితే ఒక ఫ్యామిలీ ఉన్నారనమాట. ఫ్యామిలీ అనగానే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగ, కానీ నాతో 10 మంది లేదు, 5 మంది ఉన్నారనమాట. ఐకమత్యమే మహాబలం అని చిన్నప్పటి నుంచి నేను వింటూ ఉంటాను అనమాట. కానీ వీళ్ళ ఫ్యామిలీని చూస్తే అది ప్రూవ్ అయిందని అనిపిస్తుంది. యూటర్న్ క్రియేషన్స్ నుంచి మొత్తం ఫ్యామిలీ నాతో పాటు ఉన్నారు. ఓకే, సో లేట్ చేయకుండా యూటర్న్ క్రియేషన్స్ ఫ్యామిలీతో అయితే మాట్లాడేద్దాం. హలో అండి, నమస్తే అందరికి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు? చాలా బాగున్నాను. మీరు చెప్పాలి అసలు ఎలా బాగున్నారు? కాదండి అంకుల్, పెద్దవారు మీరు కాబట్టి మొత్తం అందరినీ ఒకసారి పరిచయం చేస్తారా? మా కోడలండి. వా, ఫస్ట్ మీ కోడలు స్టార్ట్ చేస్తారా? ఓకే, మీ పెద్ద అబ్బాయి, మా చిన్న అబ్బాయి. ఇలా చెప్తే అందరికి అలానే గుర్తుంటది. పేర్లు కూడా నాకు చెల్లి కూడా ఉంది, లోకేశ్వరి. లోకేశ్వరి గారు, మీరు ఫీల్ అవ్వండి, గట్టిగా ఫీల్ అవ్వండి. ఇంటికి వచ్చాక వీళ్ళందరిని అడగండి, మిమ్మల్ని ఒక్కరిని తీసుకురాలేదు ఇంటర్వ్యూకి ఎందుకని అడగండి. మీ పెద్ద అబ్బాయి, మీ చిన్న అబ్బాయి అని చెప్పారు, పేర్లు కూడా చెప్తారండి మాకోసం. యశ్వంత్, పెద్ద అబ్బాయి పేరు యశ్వంత్, కోడల పేరు శ్రీయ. చిన్న అబ్బాయి అంజి. మా బిడ్డ లోకేశ్వరి స్కూల్కి వెళ్ళిందాను. ఓకే, ఇప్పుడు నా భార్య లావణ్య. ప్రతి వీడియోలో కామెంట్స్ లో మీరు అందరికి చూడండి, మళ్ళీ దాన్ని పిన్ చేస్తారు వీళ్ళు. సో అన్ని వీడియోస్ పిన్ చేసుకుంటాడు, తప్పలేదండి. అందరు పైన చదువుతారు కదా, థ్యాంక్ యూ వాళ్ళంటే అందరికి ప్రతి ఒక్కరు పెట్టాలి. నాకు చాలా సార్లు చెప్తాడు, మా పిన్ చేసి పెట్టరా, అందరు కామెంట్స్ పెడతారు మన కోసం. నేను ఎడిటింగ్ లో, వీడియో క్రియేటింగ్ లో నేను బిజీ ఉండేసరికి డాడీ పెట్టేస్తాడు, నేను దాన్ని పిన్ చేసేస్తాను. కానీ అది గొప్ప విషయం యాక్చువల్లీ. మనం అందరికి థ్యాంక్ఫుల్ గా ఉండడం, మీ వీడియో చూసి మీకోసం కామెంట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. సో యూటర్న్ క్రియేషన్స్ ఎవరి ఆలోచన? అసలు ఆలోచన అనేది నాదే, కానీ ఫుల్ సపోర్ట్ మాత్రం డాడీ. డాడీ మమ్మీ నాకు చాలా సపోర్ట్. నాకు చిన్నప్పటి నుంచే ఇలా చదవడం అంటే, నాకు చదవడం అంటే అందరిలాగా నేను 10th వరకు చదివాను, స్కూల్ చదివాను, 10th ఇంటర్ కూడా చదివాను. అంటే ఇంటర్లో ఏంటంటే కొన్ని బ్యాక్ గ్రౌండ్స్
బ్యాక్లాగ్స్ ఉన్నాయా? ఓకే, చిన్నగా చెప్పుకుంటున్నారు అంటే అది మైనస్ కాబట్టి చిన్న చెప్పాను. ఓకే, ఎక్కడ గవర్నమెంట్ స్కూల్ చదివారా లేకపోతే ప్రైవేట్? అన్ని ప్రైవేట్. అన్ని ప్రైవేట్ వేసినా కూడా చదువుకోలేదు అండి మీరు? మా డాడీ అయితే ఇప్పుడు గవర్నమెంట్. చదువుకోవడానికి కారణం ఏంటంటే మేము సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు స్కూల్ మారాము. ఓకే, స్కూల్ మారినప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే మేము కొత్తగా వచ్చినప్పుడు మాకు ఇక్కడ ఏం తెలియదు, తెలియకపోవడం వల్ల కూడా మా దగ్గర మనీ లేకపోవడం, ప్రైవేట్ లో వేసేంత మా దగ్గర స్కూల్ లేకపోవడం వల్ల గవర్నమెంట్ స్కూల్ అది ప్యారడైజ్ దగ్గర కింగ్స్ గవర్నమెంట్ స్కూల్ లో వేసాము. 2-3 years చదివారు. ఆ తర్వాత కొద్దిగా మా దగ్గర కొద్దిగా డబ్బులు వచ్చేసాక గౌతమ్ మోడల్ స్కూల్ లో వేసాము, ప్రైవేట్ స్కూల్ వేసారు. ఓకే, ఆన్లైన్ లో వీళ్ళకి సెట్ కాక మొత్తం మళ్ళీ హాస్టల్లో 3 రోజులు ఉన్నారు అంతే, ఇంకా ఏడవడం మొదలు పెట్టి. అంటే మా డాడీ ఎప్పుడైనా ఎందులో వేస్తే చదువుతారు, ఎందులో వేస్తే చదువుతారు అని లాస్ట్ కి పెద్ద గౌతమ్ మోడల్ స్కూల్లో కూడా వేసాడు. అంటే అందులో ఇంగ్లీష్ టాకింగ్ ఉంటది, కొంచెం మారుతారు. అంటే ఇప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా చదువుతాం. అంటే దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది ఎక్కడైనా సరే చేస్తామని అదొకటి ఉంది కదా, అట్లా అని చదివాం. అంత నాకు ఎక్కలేదు. నాకు ఫస్ట్ ఇయర్ లో డాడీ నాకు నీలాగానే, అసలు చెప్పాలంటే మా డాడీకి చిన్నప్పటి నుంచి సినిమా ఫీల్డ్ అంటే పిచ్చి. చిరంజీవి గారన్నా, వెంకటేష్ గారన్నా, నాగార్జున గారన్నా చాలా పిచ్చి. బాలయ్య బాబు ఫస్ట్. ఇంకా ఆ బాలయ్య బాబు గారు సినిమా వస్తే మాత్రం పక్కా వెళ్తాడు. ఆయన డైలాగ్స్ కోసమైనా వెళ్తారు. ఒకసారి చెప్పరా? ఓకే, మీ ఇద్దరు ఏం చేసేవాళ్ళండి? అంటే మీ ఇద్దరిది అరేంజ్ మ్యారేజ్ అప్పట్లో? అరేంజ్ మ్యారేజ్. ఆయన ఎవరో నేనెవరో. దాని తర్వాత అప్పుడు ఓకే, అరేంజ్ మ్యారేజ్. వీళ్ళు పుట్టక ముందు మీరు ఏం చేసేవాళ్ళు? టిఫిన్ సెంటర్, రికార్డింగ్ సెంటర్ ఉంది, రికార్డింగ్. ఓకే, మీకు ఎలా తెలుసు అండి? మీరు పుట్టక ముందు గురించి కదా మాట్లాడుతుంది. ఓకే, ఆడియో రికార్డింగ్, క్యాసెట్స్, పాటలు రికార్డింగ్ చేస్తున్నాను. ఆ తర్వాత సిరీస్ వచ్చినాయి. ఆ తర్వాత బిజినెస్ లేదు, హోటల్ బిజినెస్. సిద్దిపేట నుంచి ఇక్కడికి జిప్ అయినాక హోటల్ బిజినెస్ హైదరాబాద్ లో. మరి అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ అయ్యారు? మా చుట్టాలు అక్కడ ఆయన దగ్గర రికార్డింగ్ చేయించుకోవడానికి వెళ్ళిండు. ఓకే, అమ్మాయిలు ఉంటే చెప్పరా అంటే ఆయన నన్ను చూపించిండు. రికార్డింగ్ చేయించుకోవడానికి వచ్చి పిల్లని ఇచ్చేసి మీరు ఎందుకు ఇచ్చారు అన్నట్టు చెప్పారండి. అవును, లేదనే చెప్పాలి, లేదంటే ఇంటికి వెళ్ళాక. నేను ఏది చేసినా నాతోటి వెనకాలనే ఉంటాను. మీతో నడిచొచ్చారు కాబట్టి ఈ స్టేజ్ కి వచ్చారు మీరు. నేను రికార్డింగ్ సెంటర్ లో ఉన్నప్పుడు నాతోటే ఉన్నది. హోటల్ బిజినెస్ చేసినప్పుడు కూడా దానికి కూడా హోటల్ బిజినెస్ స్టార్టింగ్ లో మీ ఇద్దరే ఉండేవాళ్ళు కదా, ఇంకెవరైనా ఉన్నారా పని వాళ్ళు కానీ? ఎవరిని పెట్టుకోలేదు, ఇప్పుడు పని వాళ్ళని పెట్టుకోలేదు. నేను చిన్న ఉన్నా అప్పుడు, మేమిద్దరం చిన్న ఉన్నా. డాడీ మమ్మీ చాలా కష్టపడదు. వాళ్ళకి ఒక 2 hours దొరికితే పడుకుందాం, రెస్ట్ తీసుకుందాం అనే పరిస్థితిలో అంత కష్టపడ్డారు వాళ్ళు. ఈవినింగ్ టైం అంటే మార్నింగ్ మన టిఫిన్ అవుతుంది కదా, టిఫిన్ అయిన తర్వాత మళ్ళా ఈవినింగ్ వెళ్ళి మన ఆఫ్టర్నూన్ వెళ్ళి మన కూరగాయలు సామాన్లు తెచ్చుకోవాలి. అండ్ మళ్ళీ ఈ పిండి ఇవన్నీ తెచ్చుకొని మళ్ళీ అట్లనే మమ్మల్ని వచ్చేటప్పుడు స్కూల్ నుంచి తీసుకోవద్దు, అక్కడనే స్కూల్ అంటే మార్కెట్ కి దగ్గరనే వేసా. అలానే అవన్నీ పెట్టుకొని ఇప్పుడు మైదా పిండి బస్తా ఉంటది కదండి, అయితే అది వెనకలు వేసుకొని దాని మీద నేను తమ్ముడు కూర్చునేవాళ్ళం, ఒకరు ముందు కూర్చునేవాళ్ళు. మాకు ఒక బండి ఇప్పటికి అదే స్పెండర్ 1990 మోడల్, 97 మోడల్. నాతోటే రిపేర్ చేయించుకుంటేనే దాన్ని పడతా. కానీ అది ఒకవేళ తీసేస్తే ఒక 10,000 కూడా రావు. ఆ బండి కోసం డాడీ 40,000 దాకా ఖర్చు పెట్టిండు, అంత కొత్తగా చేయించుకున్నాడు. ఎందుకు? అది నా అదృష్టం, ఉంచుకోవాలి. అప్పటి నుంచి ఉన్నదాన్ని దేన్ని వదిలిపెట్టుకోలేదు. నిజంగా అప్పుడే పెద్దవాళ్ళు గమనించారు మీరు? వాళ్ళకి చిన్నప్పటి నుంచి గానీ వాళ్ళకి ఏదైనా చేస్తున్నప్పుడు ఒకటి
బాగా కలిసి వస్తే అది వాళ్ళ జీవితం అంతా అట్లా కావాల్సింది. అది. దానికోసం ఎంత ఖర్చు పెట్టైనా తీసుకెళ్తారు కానీ వదిలిపెట్టలేదు. అప్పుడు అప్పటి వాళ్ళ ఇప్పుడు కూడా ఉన్నారు, రేర్ గా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది కాకపోతే కొత్తది వస్తే కొత్తది కావాలి కదా. ఇప్పుడు కాదండి, బుల్లెట్ కొనిచ్చాను. బుల్లెట్ కొనిచ్చారు. బుల్లెట్ తీసుకోపో డాడీ అంటాడు, నాకు అంత ఇష్టం. నేను 10th అయిపోయి నాకు నా ఫేవరెట్ బండి డాడీ అడగంగానే ఫస్ట్ ఇయర్ లోనే కొనిచ్చిండు. ఫస్ట్ ఇయర్ లో నాకు అప్పుడు ఇంకా లైసెన్స్ రాలేదు, కానీ డాడీ బండి ఇప్పించాడు. మీరు కొనిచ్చారు కాబట్టి ఆపేశారండి చదువుతాను. అట్లా అని చెప్పి నేను ఎటు తిరగకు, ఎందుకంటే మా డాడీ ఏం చేసుకుందాం అంటే 10th ఫాస్ట్ అయ్యాడు, కాలేజీకి వెళ్ళాలి, బండి బైక్ కావాలి. నేను ఏదో చిన్న బండి కొనిస్తాను, లేదు బుల్లెటే కావాలన్నాడు. మళ్ళీ కొనలేం కదా, ఒకటి కొనిచ్చేస్తే అయిపోతుంది అని చెప్పి నేనైతే వెళ్ళినా కూడా నా బండి మీద వెళ్ళకు, ఎందుకంటే డాడీ మీటర్ చూసుకున్నాం. ఆ మీటర్ ఎంత తిరిగింది, 65 కిలోమీటర్లు ఉందా, దానికన్నా ఇప్పుడు కాలేజ్ వాళ్ళంటే 2 కిలోమీటర్స్ అంటే 2 కిలోమీటర్స్ యాడ్ అవుతాయి, 10 కిలోమీటర్లు ఎక్కడి నుంచి వచ్చింది అడిగేవాడు నిజంగా. ఇప్పటికీ కూడా అట్లా అని చెప్పి అమ్మ వద్దు అని చెప్పి మా ఫ్రెండ్ బండి తీసుకెళ్ళాడు. నాకు బండి ఉన్నా సరే నువ్వు బండి ఎందుకు అదే పెద్ద కథ చెప్పి తీసుకెళ్ళాడు. బండి కొనిచ్చి కాదు అంకుల్, ఇందాక గవర్నమెంట్ స్కూల్లో వేసిందే మీకు అదే ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి స్తోమత లేకన్నారు కదా, మరి బుల్లెట్ బండి కొనిచ్చడానికి మేము ఒక వచ్చామండి. వచ్చిన తర్వాత హోటల్ బిజినెస్ లో చాలా హార్డ్ వర్క్ చేసాం. మామూలుగా ఒక్క పూట పెట్టేసుకున్నారు. మార్నింగ్ మబ్బులకి వెళ్ళి 4 గంటలకు లేవాలా, టిఫిన్స్ 12 గంటల వరకు చేసేసుకొని 12 గంటల వరకు మేము బౌల్ గిట్లా అన్ని తోమేసుకునేవారు. ఈ లోపు నేను మార్కెట్కి వెళ్ళి పిండిలు గిట్లా తీసుకొచ్చాను, మోండా మార్కెట్కి వెళ్ళి పిండిలు గిట్లా తీసుకొచ్చేవాడిని. తీసుకొస్తూ వీళ్ళని 4 గంటల వరకు వీళ్ళని తీసుకొని అట్లా వచ్చేసి పిండిలు గిట్లా కలుపుకున్నాను. అలా సాయంత్రం కూడా మిర్చి బజ్జీ అవి సాయంత్రం గరం మిర్చి, అది కూడా రాత్రి 12-1 దాకా కూడా పెట్టామండి. మనం చాలా మంది కూడా ఇట్లా పెడుతుంటే కూడా పోలీసు వాళ్ళు వచ్చి ఇంత రాత్రి దాకా పెట్టినావు, ఇట్లా పెట్టడం వల్ల లేదని చెప్పని అట్లా వాళ్ళు అడ్జేసి అయినా మనకి ఏదైనా మనం ఒక ఊరికి వెళ్ళి వచ్చినాం, మనం సక్సెస్ మంచిగా బతకాలి. రాత్రి 12 వరకు వచ్చేసి మళ్ళీ పొద్దున్న నిద్ర ఎప్పుడు పోతారు? నిద్ర పోయేవాడిని కాదు. ఒక 3-4 ఇయర్స్ చాలా హార్డ్ వర్క్ అంటే చాలా వర్క్ చేసినాను. ఇందులో మాకు మా నాన్న కూడా అంటే ఒకళ్ళు చేసింది ఒకరికి వస్తుంది అని అంటారు కదా, మా నాన్న కూడా చాలా మందికి హెల్ప్ చేసిండు. ఆ రకంగా నేను ఇక్కడికి వస్తే కొంతమంది నాకు హెల్ప్ చేసి వాళ్ళు కొత్త ఫైనాన్స్ పెట్టే దాంట్లో మీరు పార్ట్నర్షిప్ చేయండి, ఇట్లా చేస్తే ఇట్లా రెండు షేర్స్ కాలని అని వేసుకోండి అంటే 2 lakhs కడితే మీకు నెలకు ఒక 8,000 వస్తాయి అని చెప్పని వాళ్ళు చెప్తే సరే అని చెప్పని ఒక చిట్టి వేసి ఆ చిట్టి ఆయన దగ్గర వేసుకొని ఆయన లాబట్టి ఇచ్చి ఆయన వేసేస్తే మంత్లీ 2 లక్షలకు 8,000 వస్తుంది. ఆ 8,000 వచ్చినాయి అని చెప్పని నువ్వు పని చేయొద్దు, నీ పని నువ్వు చేసుకో, ఆ అమౌంట్ తోటి మళ్ళీ నువ్వు చిట్టీలు వేసుకోమని 8,000 వస్తే మళ్ళీ దాంట్లో 2,000 కలిపి మళ్ళీ ఇంకో 2 లక్షలు వేసి అట్లా ఒక 7 షేర్స్ చేసి ఆ అమౌంట్ తోటే మేము ఇంత. అందుకే అడిగానండి మిమ్మల్ని బండి ఎందుకు అంత వచ్చింది అని. అంత కష్టపడితేనే తెలుస్తుంది మరి జీవితం చేసుకున్నాను. అదే చెప్తాను నేను, అంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ నేను చదువుకునే రోజుల్లో మా ఇంటి పక్క పంట అతనికి ఫుడ్ ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చింది. ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ జాబ్ వస్తే కూడా వద్దనుకొని బిజినెస్ చేసింది. అయితే ఏమైందన్న ఇట్లా నువ్వు వచ్చినాక కూడా ఎందుకు చేసుకోవాలంటే బిజినెస్ అది జాబ్ చేస్తే ఏమొస్తుందిరా, జాబ్ చేస్తే ఎంతో కొంత అమౌంట్ వస్తుంది అంతే, వాళ్ళకి నెలంతా చేయాలి. బిజినెస్ నాకు మనకు నచ్చితే తీసుకోవచ్చు, నచ్చకపోదుకోవచ్చు, దాదాపు మస్తు సంపాదించుకోవచ్చు. అక్కడ ఒక గింతే ఉంటుంది. బిజినెస్ అయితే మన ఇష్టం ఉన్నంత చేసుకోవచ్చు అనేది ఆయన చెప్పింది. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చెప్పింది మైండ్ లో ఉంటుంది. అప్పుడు నేను కూడా ఎక్కువ చదువుకోలేదు, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకే చదువుకొని పని చేసిన. నాకు కావాల్సిన బిజినెస్ ఏది కరెక్ట్ మనకు రాలేదు, కానీ టైం అదైపోయింది. ఈ లోపు సినిమాలో పిచ్చి ఒకటి ఉంటుండే, సినిమా చూసి రాగానే బయటకు రాగానే వాళ్ళ లాగా ఫీల్ అవ్వడం. మీ దగ్గర చెప్పేవాళ్ళ అండి సినిమా తీస్తా నేను, సినిమా హీరోలతో సినిమా తీస్తాను. ఇప్పటికి కూడా అట్లే, నాకు ఇష్టం ఉండదు, అయిన వల్లనే నేను ఇప్పుడు వీడియోలు మామూలుగా అప్పుడు అది కాదు, కొద్దిగా సినిమాలలో పోదామని అనుకునే టైంలో నాకు కొద్దిగా కన్నుకు దెబ్బ తాకింది. దెబ్బ తాకిందా? ఓకే, అంటే ఎలా? అది చూడాలని బాటిల్ పేలొచ్చి అక్కడికి అచానక్ వెళ్ళాను. అక్కడ నుంచి వచ్చేసి కొట్టేసిపోయింది. అది ఎట్లా వచ్చి తాకింది కూడా తెలియదు, ఇక్కడ కొట్టేసి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో సర్జరీ అయింది. ఆ సర్జరీలో మేడం ఏం చేసింది, ఆమె సర్జరీ చేసేటప్పుడు కన్ను అట్లేదు అది క్రాస్ చేసేసింది. అప్పుడు దాని మీద నాకు ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది. అయ్యో, ఇది అంటే ఇది ఇట్లా కాదు నేను ఉండేది, మామూలు మంచిగా. అసలు డాడీ సేమ్ అప్పుడు అదేదో సినిమా శ్రీవారి ప్రియురాలు అది చేద్దామని ఉండేనంట. నాకు వచ్చిందంట హైదరాబాద్, వాళ్ళ మమ్మీని తీసుకొని వచ్చిండంట.
అందులో చేద్దామని వచ్చిండంట కానీ ఇంకా అందులో ఏమైంది ఇంకా మళ్ళీ 3 రోజులే మా ఉన్నారంట ఇక్కడ. అక్కడనే అన్నపూర్ణ స్టూడియోలో. మరి ఎందుకు వెళ్ళిపోయారు మళ్ళీ వెనక్కి? తెలియదు అది అమ్మ వాళ్ళకు ఇక్కడ వీళ్ళు ఇది హైదరాబాద్ కరెక్ట్ కాదండి, ఇక్కడ రాత్రి ఒక తీరు ఉంటది, పొద్దున ఒక తీరు ఉంటది, ఇంకొద్ది మా అమ్మకి ఏదో చెప్పినట్టున్నారు అంత తీసుకొచ్చి పెళ్లి చేసేసి ఇక్కడ ఉంటే ఒక్కరు విడిచిపెట్టేసే ఇలాగే ఉంటదని చెప్పని పెళ్లి చేసేసి ఇక్కడ ఉంటే చెడిపోతాడు అబ్బాయి తీసుకెళ్ళిపోండి అన్నారు, తీసుకెళ్లి పెళ్లి చేసేసారు. ఓకే కాదండి, ఈ అబ్బాయికి ఏమో మంచిగా యశ్వంత్ అని పేరు పెట్టారు, తనకి ఎందుకని అంజీ అని పేరు పెట్టారు? అది తెలియాలంటే దేవర కథ తెలియాలి. స్టోరీ మమ్మీ చెప్తుంది, ఆ స్టోరీ చెప్పు మమ్మీ. ఇప్పుడు అంజీ అని పేరు ఎందుకు పెట్టారు ఇట్లా అంటే పేరు పంతుల్ని అడిగి ఇట్లా పేరు ఎక్స్ట్రా అవి ఏం అడగలేదు అంజీకి, డైరెక్ట్ దేవుని పేరు పెట్టింది ఎందుకు పెట్టింది చెప్పు. అదే ఎందుకండి, ఎందుకు సీక్రెట్ ఉంది చెప్పు. ఆ రోజు కడుపులో ఉన్నాడు అంజి, గానం పట్టింది, గానం అంటారు అయితే పట్టింది. అయితే నాకు గుర్తుకు లేదు, నేను మామిడికాయ కోసిన, అప్పుడు మొక్కిన అన్నట్టు నేను నాకు మంచిగా పిల్లగాడు మంచిగా పుడితే అంజి అని పెట్టుకుంటా అని మొక్కిన. అంటే గ్రహణం పట్టినప్పుడు ఏది కొయ్యొద్దు అన్నమాట. గ్రహణం ఉంది మామిడికాయ కోసి అసలు సంబంధం ఉంది గ్రహణానికి? గ్రహణం పడ్డప్పుడు ఏమి ముట్టుకోదు, కడుపుతో ఉన్న కట్ చేయకూడదు. ఓకే అందుకని అట్లా అయితే మామిడికాయ కోసినట్టు. అప్పటికి వేరే వాళ్ళు ఎందుకు కోసినావు అని అన్నారు, భయం వేసింది. ఇంకా అంజనని మొక్కిన, అంజన నీ పేరు పెట్టుకుంటా అని. మీరు ఎప్పుడైనా గొడవ పడ్డారు ఇట్లా ఎందుకు పెట్టారు? అదేంటి రఘువరన్ బీటెక్ సినిమాలో నా పేరు రఘువరన్, విలన్ పేరు, వాడి పేరు కార్తిక్, హీరో పేరు గొడవ వేసుకుంటుంటారు కదా, అది రివర్స్. ఇంకా నాకు దేవుడి పేరు పెట్టిండు అని చెప్పి ఇంకా హనుమంతుడిని ఫేవరెట్ గా ఆ దేవుళ్ళకి హీరో లెక్క చూస్తాడు హనుమంతుని. పేరు అట్లా పెట్టారు, ఇంకా హీరోకి ఫేవరెట్, ఆంజనేయ స్వామికి రామ్ చరణ్ కి ఫేవరెట్, అంతేనా? ఓకే అంజీ అని పెట్టుకున్నాం. ఇంకా యశ్వంత్ పంతులు నడితే యా మీద పెట్టమన్నాడు, ఈయన ఒక్కరు నా ఇష్టంతో పెట్టు. ఆయన అడగలేదు అసలు పంతుల్ని, అవసరం లేదు. లోకేశ్వర్ది అడిగి పెట్టినాం, యశ్వంత్ అడిగి పెట్టినాం, ఈయన ఒక్కరు నా ఇష్టంతో పెట్టు. లోకేశ్వర్ అందరికంటే చిన్న కదా, మా చెల్లి, మీ చెల్లి అంజీ తర్వాత. ఇప్పుడు ఏ క్లాస్ అవుతుంది? ఇప్పుడు 8th క్లాస్. ఇప్పుడు 8th క్లాస్. మీకు గుర్తులేదు కదా, నిజం చెప్పండి. ఆలోచిస్తున్నారు, మళ్ళీ ఇంటి వరకు తిడుతున్నారు, తిట్టిద్దామని నా ప్లాన్ కూడా యాక్చువల్లీ. ఓకే మీరు ఇంటర్ చదివి ఆపేశారా? ఇంటర్ ఇప్పుడు డిగ్రీ ఓపెన్ చేస్తున్నారు. మీరు? నేను 10th పాస్ అయినా, ఇంటర్ పోదాం అనుకున్నా అని మా అన్నయ్య చెప్పిండు, ఇట్లా తీద్దాము, ఇట్లా తీస్తే జర మంచి పేరు ఉంటది అది అంటే సరే అని. అంటే నేను కొన్ని రోజులు చేసినాక మళ్ళీ జాయిన్ అవుదాం అనుకున్నా. ఓకే ఇదే కంటిన్యూ అయిపోతుంది. ఇదే కంటిన్యూ అయిపోతుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది 10th అయిపోయి? 2023 అయింది. 2023లో 10th అయిందా? ఓకే సారీ అండి, చాలా చిన్న పిల్లాడు కదా. చిన్నపిల్లాడే, అసలు కనిపించలేదండి అలా చిన్నపిల్లలు. డాడీ ఎక్కువ ఉన్నారు ఇద్దరు. ముందు అలా ఉండేవాళ్ళు అంకుల్ మీరు? ఓకే 10th అయిపోయింది, ఇంకా అన్న చెప్పాడని ఇటు వచ్చేసారు. మీరే మీ తమ్ముని కూడా చెడగొట్టారు. ఇవాళ రేపు సోషల్ మీడియా అనేది ఒక ఇది ఎంత మంచిదైనా కొంచెం చదువు నాలెడ్జ్ కూడా కాదు, ఒక డిగ్రీ మినిమం డిగ్రీ ఒకటి ఉంటే అదే. ఇప్పుడు మా డాడీ అడిగాడు, నాకు నీకు ఇష్టం ఉంది చేసుకో, కానీ నాకు డిగ్రీ సర్టిఫికేట్ కావాలి. ఎందుకంటే రేపు ఎక్కడ పోతే ఏం చేసావు అంటే డిగ్రీ చేశాను నేను, నా క్వాలిఫికేషన్ ఇది అని చూపించుకోవడానికి అని ఫస్ట్ చెప్పాను. దాన్ని బట్టి ఇప్పుడు మేము డిగ్రీ చేస్తున్నాను అండ్ ఓపెన్ లో ఇంటర్వ్యూ చేపిస్తున్నాను. డిగ్రీ కూడా అలానే చేపించండి. బిజినెస్ చేసుకున్నా, మీరు యూట్యూబే చేసుకున్నా, ఏం చేసుకున్నా ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో కూడా చదువుకోక ఇప్పుడు 10th సర్టిఫికేట్ కావాలని చాలా జాబ్స్ కి చాలా మంది కష్టపడుతుంటారు, ఎంత ఇబ్బంది పడుతుంటారు. సో ఫైనల్లీ ద లేడీ ఆఫ్ ది హౌస్, కొత్తగా ఇంట్లో చేరిన అమ్మాయి. ఏమని పిలవాలి ఇప్పుడు మిమ్మల్ని? సోనియా అని పిలవాలా, లేకపోతే మీ పూర్తి పేరు ఏంటి ముందు? సౌమ్య. సౌమ్య, ఇప్పుడు శ్రీయ. సౌమ్య, శ్రీయ, సోనియా అని పిలవచ్చా? శ్రీయ ఎందుకు మార్చుకున్నారు పేరు? జస్ట్ అలా పెళ్ళంటే మార్చుకోవాలా? అట్లేం లేదు, పంతుల్లో చేంజ్ చేయాలి. ఓకే నేమ్ కలిసి రాదని. ఓకే ఓకే మీరేం చదువుకున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇప్పుడు డిగ్రీ ఫైనల్, సూపర్. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అంటే అయిపోతుంది తొందరలో డిగ్రీ. ఏదైపోయినా ఫాస్టే
ఫాస్ట్ ఉంటుందా? అసలు వెంటనే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా వీళ్ళిద్దరి గురించి మాట్లాడితే కనీసం సపోర్ట్ కి రాలేదు మదర్. అత్తమ్మ బాగా సపోర్ట్ కనిపిస్తున్నారు. ఓకే, మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకుంటున్నారు కదా, మరి వీళ్ళందరూ మీకు ఎలా పరిచయం అసలు? ఫస్ట్ మా రిలేటివ్స్ అత్తమ్మ వాళ్ళ కొడుకు. అత్తమ్మ మీకు ఆవిడ అత్తమ్మ, బయట కూడా అత్తమ్మేనా? ముందు కూడా అత్తమ్మనే. అంటే ఈ విషయం మా వాళ్ళకి తెలియదు కదా, అందుకని ఇందాక చెప్పారు, నాకు గుర్తుంది ఇదంతా, నేను మర్చిపోలేదు. ఓకే, వాళ్ళ మేనత్త వాళ్ళ చెల్లి వాళ్ళ చెల్లి కొడుకు. ఓకే, బావా. పిలిచారు ఎప్పుడైనా అసలు? అమ్మ అక్క మీరు అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు? వరంగల్లోనే ఉంటారు. మరి వీడియోస్ ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉందా? వీళ్ళు తీసుకొచ్చారు? ఫస్ట్ నుంచి నాకు ఉండే, అప్పుడప్పుడు లైట్ గా ఉండే, అప్పుడప్పుడు లైట్ గా ఉండే. వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నేను చూసిన, ఒక దాంట్లో వీళ్ళు పెట్టిరు హీరోయిన్ కావాలని. అప్పుడు నేను మెసేజ్ చేసిన ఇతనికి, నేను కూడా యాక్టింగ్ చేస్తా రావచ్చా అని. అప్పటిదాకా మీరు తెలీదా? మీకు తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ అంత టచ్ లో ఉంది. జస్ట్ అలా హాయ్ బాయ్ ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ అయితే కలుస్తాం. ఓకే, అప్పుడు మెసేజ్ చేసిన. ఓకే, హీరోయిన్ కావాలి, ఏదైనా క్యారెక్టర్స్ చాలు అని, డిమాండ్ ఏం చేయలేదు, ఏదైనా క్యారెక్టర్ అప్పుడు ఓకే చెప్పేసి. మీ ఇంట్లో ఓకేనా మరి? మా ఇంట్లో కూడా మమ్మీ అప్పుడు ఓకే చెప్పింది. సరే అని వచ్చిన ఇక్కడ ఇంటికి. డాడీ ఓకే ఓకేనా? అందరు ఓకే చెప్పారు, రిలేటివ్సే కదా, అట్లా ఓకే చెప్పేసారు. ఓకే, చేసిన కొంత కొన్ని రోజులు అయినాక ఇక బయట టాక్స్ ఇక బాలేదు. ఇక బయట ఎట్లా అంటే, ఇప్పుడు ఎందుకు వీడియోస్ ఇవన్నీ చేపిస్తున్నావు, పెళ్లి వయసుకి వచ్చింది, ఎందుకు మళ్ళీ ఎవరు చేసుకుంటారు మ్యారేజ్ అని వాళ్ళకి అట్లా వాళ్ళకి బాగా వచ్చేసరికి, ఇక విలేజెస్ మెంటాలిటీ వల్ల వాళ్ళ పెద్దవాళ్ళు అనేసరికి మేము పంపము, మేము చేపియం వీడియోలు అని చెప్పి కొన్ని. డాడీ వాళ్ళు అసలుకి మధ్యలోకి రాలేదు అసలుకి. ఎప్పుడు కానీ నువ్వు వస్తున్నావా వెళ్తున్నావా అని ఎప్పుడు ఏంటంటే, వస్తున్నా అంటే ఓకే అమ్మ వచ్చి చేసుకొని పోని, కానీ ఏ లొల్లి కానీ మా సైడ్ తీసుకురాదు. ఏంటంటే ఇప్పుడు పంపియండి అని వీళ్ళు కూడా అడగలేరు, ఎందుకంటే వాళ్ళ అమ్మాయిని పంపియని వీళ్ళు అడగలేరు. వాళ్ళ ఇష్టం ఉండి పంపిస్తే రాని, మేము వద్దనం అని వీళ్ళ మెంటాలిటీ తోటి వీళ్ళు ఇట్లా ఉన్నారు, కామ్ గా ఉన్నారు. కొన్ని అయినాయి, కొన్ని డైరెక్ట్ మా మమ్మీ వాళ్ళని సపోజ్ చెప్పాలంటే మాటలు మా మమ్మీ వాళ్ళని కూడా అన్నారు. అంటే అన్నదాని తర్వాత కూడా మమ్మీ వాళ్ళు ఏం కాకుండా పట్టించుకోలేదు, ఏం సీరియస్ గా తీసుకోలేదు. ఏదైనా నా కొడుకు బాగుపడతాడు కదా అని చెప్పి వాళ్ళు కూడా ఏమన్నారు కొన్ని రోజులు. దాని తర్వాత ఆయనే ఆంధ్రమే తెలంగాణ ఇప్పుడు షూటింగ్ అవుతుంది. 10 ఎపిసోడ్స్ చేశారు. 10 ఎపిసోడ్స్ చేశాక వీళ్ళ ఇంట్లో 10th ఎపిసోడ్ కి ఎందుకు మీ మమ్మీకి అప్పటికే సగం మంది చెప్పేసి వేరే ఎవరు మ్యారేజ్ చేసుకోరామని. అంటే ఇప్పుడు మేము తీసిన ఫస్ట్ సిరీసే బాగా వైరల్ అయింది. ఆ వైరల్ అవ్వడం వల్ల ఏంటంటే అందరు గుర్తుపట్టేసి అందరూ అరిమి కుమార్ అంటే వీళ్ళ డాడీ పేరు కుమార్, అరే కుమార్ వాళ్ళ కూతురు అని అందరు అనేసరికి ఏంటి ఇట్లా పంపిస్తున్నాను వీడియోస్ కి, రేపు పిల్లల సంబంధాలు వస్తాయా, అట్లా షూటింగ్స్ చేసింది అని చెప్పి వాళ్ళ మంటల్లో వాళ్ళు మాట్లాడు. ఇప్పుడు ఈమె కూడా మస్తు ఫైట్ చేసింది వాళ్ళ ఇంట్లో. నేను ఎట్లా అంటే నేను చేస్తా, నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఈ జనరేషన్ లో ఎవరికి ఇష్టం ఉంది వాళ్ళు చేసుకుంటారు. నేను చదువుకుంటున్నా, న్యూట్రిషన్ కోర్స్ చేస్తున్నా, నేను అందులో చేస్తా అండ్ సైడ్ గా నేను ఇది కూడా చేసుకుంటా, ఎందులో ఒక దాంట్లో ఒకటే అని పోవద్దు కదా అని చెప్పి ఈమె అట్లా చాలా ఫైట్ చేసింది. వద్దు నువ్వు పోవద్దు అని చెప్పి వాళ్ళ ఇంట్లో చాలా ఫైట్ చేసారు. 7 months దూరం ఉంది, 3 years అవుతుంది. అంటే లవ్ చేసుకొని 2 years చెప్పి నేను ప్రపోజ్ చేసి అవుతుంది, అయినాక 7 months దూరం ఉంది. ఎవరికి? ఇంట్లో వాళ్ళకా? మాకు వీడియోస్ కి రాలే, ఇంటికి రాలే, కలవడానికి కూడా రాలే, మాట్లాడలే. 7 months దూరం ఉంది. 7 months దూరం ఉన్నాక అట్లా ఇలా చేసిన దాని తర్వాత వాళ్ళు ఏమన్నా ఇంట్లో పెళ్లి చేస్తా అన్నారు. చెప్పేసింది. ఎందుకు అంతగానో నువ్వు వీడియోస్ కోసం వాళ్ళ ఇంటికి ఎందుకు పోతారో వాళ్ళు గట్టిగా అడిగేసరికి నేను అతన్నే పెళ్లి చేసుకుంటా, నాకు అతనంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, అత్తమ్మాల కొడుకే కదా అని చెప్పి
నేను చేసుకుంటా అని చెప్పేసారు. చేసేసారు. చెప్పగానే కొద్దిసేపు వాళ్ళు తిట్టినా చేసినా కొంచెం యాక్సెప్ట్ చేసారు. కానీ వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు, మీరు చేసుకోరు వీడియోస్ కానీ పెళ్లి ఏదో చేసుకోరు. పెళ్లి చేసుకొని వీడియోస్ చేసుకుంటారా, బిజినెస్ పెట్టుకుంటారా మీ ఇష్టం, పిల్లలు మీ చేతిలో పెడతాం మీ ఇష్టం. పెళ్లి చేసుకున్నాక వీడియోస్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు పెళ్లి చేయి మీరు పెళ్లి చేయరా అని చెప్పి వాళ్ళని అంటారు. అట్లా కండిషన్ పెట్టేసారి నాకు చాలా భయం డాడీ వాళ్ళకి చెప్పాలంటే. నాకు ఇప్పుడు పెళ్లి చేయండి అంటే ఏం మాట్లాడుతున్నారు పెళ్లి గురించి మీరే అడిగారా ఫస్ట్ ఇంట్లో? నేను చేసుకుంటా. నేను వాళ్ళే కాల్ చేశారు, ఇలా మీ సోని ఇట్లా ఇంట్లో చెప్పింది మరి అని అంటే వీళ్ళు నన్ను అడుగుతారు, ఏంట్రా ఇది వీడియోలో అని చెప్పి నువ్వు ఏం చేసుకోవాలి అటెండ్ చేసుకో అని చెప్పాడు అన్నారు. సెకండ్ అట్లా అన్నారు. కొంచెం మా మమ్మీ ఆలోచించింది. మా డాడీ లోపల ఏమన్నా నాకు ఇప్పటివరకు చెప్పలేదు కానీ సరే ఎవరో వచ్చేది మనకి ఎవరు బాగుంటే వాళ్ళు వస్తారు. ఇప్పుడు మీకు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్పిద్దా ఏమనుకుంటారు పెళ్లి చేసుకుంటా అని చెప్పారు. పెళ్లి చేసుకుంటా అని చెప్పి వాళ్ళ మమ్మీతో చెప్పిండు, నాతో చెప్పలేదు. మమ్మీతో అన్ని అందరూ అంతే, డాడీతో అంటున్నాడు అంటే సరే ఎవరి అదృష్టం ఎట్లుందో తెలియదు. ఇక్కడ ఇప్పుడు ఏ అమ్మాయి మన ఇంటికి వచ్చేది బాగుంటే వాళ్ళు వస్తారు. ఇప్పుడైతే ఏం చెప్పకు నువ్వు, ఎందుకంటే ఏదన్నా కానీ మన మీద డైరెక్ట్ గా చెప్తే ఇంటి ఇచ్చినట్టు అవుతుంది, భయం వద్దని. అట్లా కాకుండా అంటే వాళ్ళు అక్కడ బాగా ప్రెషర్ పెట్టినట్టున్నారు. మేమే చేసుకుంటాం, ఎవరో చేసుకున్నాడు ఎందుకు, మేమే చేసుకుంటాము, ఎవరికో ఇచ్చాడు ఎందుకు మమ్మీ, నేను ఆయననే చేసుకుంటాను ఆమె మాట్లాడింది. వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మనకు వచ్చి అడిగారు ఇట్లా ఏమంటావుతాం మిమ్మల్ని ఇట్లా చేసుకుందాం అనుకుంటున్నాం, మరి మీరేమంటారు అంటే సరే అక్క మీ ఇష్టం ఉంటే దానికి నేను అది కాదు కానీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఫీల్డ్ జంట కావాలి, ఇప్పుడు ఎవరినో చేసుకోవాలంటే అది కాదు కదా. ఇప్పుడు ఏజ్ కూడా 2021 ఇక అట్లా ఏం చేస్తాం. అసలు అనుకోలేదు మా ఫ్రెండ్స్ అందరికి ఏది ఇంకా 5 years 10 years అయినాక వేసుకుంటాను అందరికన్నా నేనే చేసుకున్నాను. అది టైం తెలియదు అసలు. గ్రేట్ ఇప్పుడు వాళ్ళ కూడా అట్లా ఏందన్నా ఆడుకుంటారు. కొన్ని పెళ్లికి వచ్చి ఏం చెప్పినారు అసలుకి, నువ్వు కాలేజ్ బయట కూర్చొని నువ్వు మాకు ఏం చెప్పినారు ఇప్పుడు ఏది రాదు అట్లా ఆడుకుంటారు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుని అంత మాకు కూడా ఏంటంటే కొంచెం సెటిల్ అయ్యాం. ఒక 3-4 years కష్టపడ్డాక కొన్ని పైసలు మాకంటూ ఒక ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంటే బిజినెస్ పెట్టుకుందాం అట్లా అనుకున్నా గానీ స్టార్టింగ్ లోనే వాళ్ళు అట్లా కండిషన్ పెట్టేసరికి వాళ్ళు ఏమనంటే మీరు చేసుకోండి లేకపోతే మేము చేసేస్తామని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఈమె కాల్ చేసి ఇప్పుడు చేసుకుంటే అయిపోద్ది కదా, చేసుకుందాం కలిసి ఉండొచ్చు. ఏడడం కాబట్టి రోజు ఏడుస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. నేనేమో మా వాళ్ళతో నేను చెప్పలేను, ఈమెకి చెప్పలేను. అదిలో పిచ్చి వేసి కొన్ని రోజులు ఫుడ్ తినక చాలా అప్పుడు అంటే చేసుకోవాలి కదా. కదా మీరు ఎప్పుడు ప్రేమిస్తున్నా అని చెప్పారు తనకి, ఇది ఎలా జరిగింది అసలు ఈ హఠాత్ పరిణామం? షూటింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ షూటింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండే కానీ ఇతను నాకు చెప్పలే, నేను అతనికి చెప్పాలి. బావమరదలు ఉంటుంటది చూస్తున్నారా అండి మీరు, డబుల్ యాక్షన్ అంటారు కదా చూడండి. సాంగ్ షూటింగ్ అయిపోయినాక ప్రపోజ్ చేసింది నాకు. చేయగానే నేను కూడా యాక్సెప్ట్ అప్పుడే ఆ టెంపుల్ కి వెళ్ళినాం అప్పుడు. ఓకే, మీరు ప్లాన్ చేసుకున్నారా ఈరోజు టెంపుల్ కి తీసుకెళ్ళాలి అక్కడ ప్రపోజ్ చేయాలి? అట్లా ఏం లేదు ప్లానింగ్, నాకు కూడా చెప్తారని నేను అనుకోలే అసలు. సడన్ గా మ్యారేజ్ డే రోజు నాచారంకి వెళ్ళాం. ఓకే, అయితే అక్కడ నాకు 3 sisters ఉంటారు, అంటే మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు. వాళ్ళు నా వీడియోస్ లో చాలా కష్టపడతారు, చాలా సపోర్ట్ చేసారు. వాళ్ళు 3 ఉంటారు, శ్రావణి, రాగిని, అక్షయ. ఓకే, అయితే వాళ్ళు కూడా చాలా. అయితే వాళ్ళకి నేను ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి చెప్పాను, అంటే అసలు చెప్పాలంటే ఇప్పుడు నేను చెల్లెలని చెప్పానా, ఆ మేనత్త వాళ్ళ మమ్మీ వాళ్ళ మేనత్త. అట్లా అని చెప్పి నాకు ఈమె వాళ్ళ వల్లనే పరిచయం, అంటే వాళ్ళ రిలేషన్ వస్తుంది వాళ్ళ సైడ్ నుంచి. అట్లా అని చెప్పి నేను సాయికి చెప్పాను, వద్దున్నా అసలుకి ఆమె చదువు బిడ్డ ఆమె చేసి అని నాకు భయం చెప్పేసింది. ఎవరిని అడిగినట్లనే అంటారు. నాకు ఇక ఏం చేయాలో అర్థం కాక నేనేం చేసిన, ఒక రోజు ఇంటికి వెళ్ళిపోయింది. స్నాప్చాట్ లో నేనే
ఆయన వేసిన అంటే మెసేజ్ చేసుకుంటాం ఇట్లా అని చెప్పిన డైరెక్ట్ చెప్పేసిన హలో అంటే ఏంటి మళ్ళా అంటే నేను చెప్పేసి అప్పటికి వాళ్ళు చెప్పేసారు నాకు అంటే వాళ్ళు ఏం చేసిరంటే చెప్పలేదన్న అని చెప్పి చెప్పేసి నాకు చెప్పేసారు ముందే యశ్వంత్ ఇట్లా లవ్ చేస్తున్నా అంటే చేస్తావా అని నన్ను అడిగిర్రు. అడిగితే నేను ఏం చెప్పలే వాళ్ళకి, ఇతనికి చెప్పిన నేను. వాళ్ళు కూడా షాక్ అయ్యారు ఎట్లా చెప్పినావు అని. అంటే అసలు నువ్వు ఇప్పటి వరకు ఏమో చిన్న చదువుకోవడం ఎందుకంటే వీళ్ళ మమ్మీ డాడీ చాలా కష్టపడి అక్కడ అండ్ స్నాప్చాట్ లో నేను మెసేజ్ చేయగానే నేను చెప్పగానే చాలా అంటే ఎట్లాగో చెప్పదు కావచ్చు ఒకసారి అయితే ఇట్లా రాయొద్దు తలుగుతుంది లేకపోతే లేదు అని వేసేసిన. అసలు డాడీ మమ్మీ ముందు ఇట్లా చెప్తున్నాను అసలు నేను అంటే వాళ్ళ నాతో అంత ఫ్రీగా ఉంటారు. వీళ్ళకి చెప్పారా ముందు అప్పుడు? అసలు వీళ్ళకి ఏం తెలియదు, అసలు వీళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు అడుగుతూనే తెలుసు మాకు, అది చెప్పాను కదా. వాళ్ళ మమ్మీ వాళ్ళు వీళ్ళు కాల్ చేసే వరకు మీకు అసలు తెలియదు. వాళ్ళ మమ్మీ వాళ్ళు షూటింగ్ చేయడానికి వస్తది కదా అట్లనే అనుకున్నాం అంతేగాని షూటింగ్ వచ్చి ఇంట్లో ఉండిపోయారండి మీరు. అంటే మరి ఆమెకి ఇష్టం ఉంది కాబట్టి అలా మీరు ఒక రాయేద్దామని వేసారు పాపం. అసలు చూసారండి ఒక రాయేద్దామని వేసారండి. అంటే మేము ఎప్పటి నుంచో వేద్దాం అనుకుంటుంది కానీ ట్రై చేయాలి. నేను ట్రై చేసిన. పక్కన ఎవరున్నారు చూస్తున్నారు ఇంటికి వెళ్ళాక చెప్తారు అంకల్ పని అంతే. వెంటనే యాక్సెప్ట్ చేశారా? వెంటనే యాక్సెప్ట్ చేశారు. ఎందుకు అని అంటే నువ్వు నాకు చిన్నప్పటి నుంచి ఇష్టము అంటే నా ఫొటోస్ వీడియోస్ చిన్నప్పటి నుంచి వీడియోస్ ఫొటోస్ చూస్తాను నేను. రీల్సా అంటే రీల్స్ చేసాను చిన్నప్పటి నుంచి మా మ్యారేజ్ డే కి అన్ని తీస్తుండే. చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ బాగా. ఎడిటింగ్ అన్నా యాక్టింగ్ అన్నా ఒక వీడియో క్రియేట్ చేయాలన్నా స్టోరీ క్రియేట్ చేయాలన్నా ఇలా నాకు ఒక క్రియేటివిటీ అనేది చాలా ఇష్టం. ఓకే మీకు క్లారిటీ ఉంది కాబట్టి చదువు ఆపేసి తప్పలేదు, అక్కడ ఆపేసి ఇది స్టార్ట్ చేశాను. నేను నా పట్టుదలతో కాకుండా డాడీ సపోర్ట్ తో ఇప్పటికీ మేము ఒక 1.5 year 2 years కి దగ్గర అవుతుంది. మీరు చూసారు ఇంత కష్టపడి ఉంటే మేము ఇక్కడ ఉంది మీతో మాట్లాడుతాం. ముందు టిక్ టాక్ స్టార్ట్ చేశారా? టిక్ టాక్ చేసాము కానీ అప్పుడు వెంటనే పోయింది కదా. అది వెంటనే పోయింది. మళ్ళా అంత అందులో మరి అంత ఇన్స్టాగ్రామ్ అంతా మన అంత లేదు. ఓకే ఫస్ట్ వైరల్ అంటే ఎక్కడ? ఇన్స్టాలోనా యూట్యూబ్ లోనా? యూట్యూబ్ లోనే వైరల్. ఆంధ్రమే తెలంగాణ ఒక ఛానల్ చేసింది ఎల్ఎన్బి. ఓకే ఎల్ఎన్పి అని ఎల్ఎన్పి క్రియేషన్స్ అని ఒకటి చేశారు. ఫస్ట్ అంజితో వీళ్ళతో తీసాను రాలేదు అసలు వీడియోస్ తీయడానికి కూడా. చూసారా అంటే సెకండ్ ఆప్షన్. అతను కూడా అంజితో నేనేమనుకున్నా అంటే ఇప్పుడు సడన్ గా నేనే పిలిచి నేను యాక్టింగ్ చేసాను ఎట్లా అనుకుంటారో అయిపోయి అని చెప్పి తమ్ముడితో చేపించా. ఒక సాంగ్ చేపించా, ఓ రెండు ప్రేమ అని చెప్పి బేబీ మూవీ ఆ సాంగ్ చేపించాను. ఓకే అది ఉందా అండి? ఫస్ట్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లోనే ఉంది. ఫస్ట్ సాంగ్ ఉంది, అప్పుడు సౌండ్ తీసేసి కాపీరైట్ పడిన సౌండ్ వీడియో మాత్రం ఉందా? ఓకే దానికి పిలిచి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఆంధ్రమ్మాయి తెలంగాణ అబ్బాయి అని చెప్పి నెక్స్ట్ స్టార్ట్ చేసాం. అంటే ఒక ముందు కొన్ని సాంగ్స్ తీసాము ఇద్దరం కలిసి. దాని అప్పుడే లవ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఫస్ట్ అనుకున్నాం ఇప్పుడు మనము ఇప్పుడు చేసుకునే ఎందుకంటే రేపు ఫ్యూచర్ కోసం నువ్వు చదువుకో ఎవరు ఆపరు. బట్ నాకు కొంచెం హెల్ప్ అయినట్టు ఉంటుంది. నువ్వు వచ్చానంటే ఆమె చాలా కష్టపడ్డది. వరంగల్ నుంచి అక్కడ నుంచి వాళ్ళ ఊరు నుంచి వరంగల్ స్టేషన్ కి ఆటో ఎక్కి అక్కడ నుంచి ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇక్కడ దిగి మళ్ళీ బస్ ఎక్కి నా దగ్గరకు వచ్చేది. మళ్ళీ లేదు అనుకున్న 4 to 5 hours జర్నీ ఆమె. అంత వీక్ లో వస్తూ పోదు నాకోసం. నేను అసలుకి నేను లైఫ్ లో ఈమెకి ఎట్లా ఓకే చెప్పానంటే ఇంత ఆనందం నా కోసం. ఇప్పుడు ఎవరైనా ఎంతైనా ఒకరి గురించి మనది గురించి మనం కష్టపడడానికే బతుకం ఈ రోజులలో. ఆమె నా గురించి ఆమె కష్టపడ్డదంటే నాకు అక్కడనే అర్థమైపోయింది ఆమె గుణం అంటారు కదా. స్టార్టింగ్ ఏమైనా పేమెంట్ ఇచ్చారా అండి? యాక్టింగ్ ఇప్పుడు 1 రూపాయి లేదండి. నేనైతే అంటే డ్రెస్సెస్ అవన్నీ ఇప్పించారంటే ఇవ్వలేదు. డ్రెస్సెస్ అన్ని మా మమ్మీ కొంటారు. డ్రెస్సెస్ కొనే వాళ్ళు, మీరు మాత్రం 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అమౌంట్ ఇవ్వలేదు. డ్రెస్సెస్ ఇంకా అమౌంట్ ఎందుకు లేదు, ఇంట్లో అమ్మాయిని చేసుకున్నారు. ఇంకా అలా ఏం లేదు. ఇచ్చినా ఆమె తీసుకోలేదు. ఇట్లా ట్రైన్ ఖర్చుకు ఇట్లా ఉండని అన్నా కానీ తీసుకోదు. ఎప్పుడు తీసుకున్నా అంటే పెళ్లి అయినాక డాడీ ఆ రోజు
అంటే ఇట్లా చూసి వాడడానికి వస్తారు కదా, అప్పుడు 1000 రూపీస్ అప్పుడు తీసుకుంది ఫస్ట్ పెళ్లి చూపులుగా మా పిల్ల అనిపించుకున్నప్పుడు అప్పుడు తీసుకుంది. అప్పటి వరకు 1 రూపాయి తీసుకోలేదు మా దగ్గర. ముందే మైండ్ లో మీరు అలా ఫిక్స్ అయిపోయారండి? అంటే ఆమె ఏంటంటే మనం ఇప్పుడు మనీ చేసిరు అనుకో, మనం పని చేసిన మనీ అక్కడికి క్లోజ్ అయిపోతుంది, వేరే మనిషి అయిపోతుంది. ఇప్పుడు మనం తీసుకోకుండా వాళ్ళ గురించి కష్టపడితే, ఇప్పుడు మీ ముంగట చెప్తున్నా కారణం అదే అండి. ఇప్పుడు నేను చెప్పలేదు, మనీ తీసుకుంటే అది అక్కడికి క్లోజ్. చెప్తాను నేను మళ్ళీ చెప్పరు. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఇప్పుడు పేమెంట్ ఇచ్చి అలా అయిపోతుంది. ఆ రోజు అంటే ఈ రోజు ఇంటర్వ్యూ ఇస్తారు, ఈ రోజు ఇంటర్వ్యూలో క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నేను 1 రూపీ కూడా తీసుకోకుండా యాక్టింగ్ చేయాలి అని మీరు ఫిక్స్ అయిపోయారా? ఇది చాలా జోక్ అండి మీరందరూ. అంటే ఆమె అనుకోలే, అంటే మేము ముందేం జరుగుతుందో మాకు తెలియదండి. మేము స్టార్ట్ చేసాము, వీడియోస్ చేస్తూ ఉన్నాం, క్రియేటివిటీ. మా డాడీ నాకు రోజుకు 10 వీడియోస్ చేయండి రాయేది అని. అంటే వీడియో ఉంటుంది, దాన్ని డాడీ క్రియేట్ చేసి ఒకసారి ఇట్లా ట్రై చేయండి, నేను క్రియేట్ చేస్తాను, డాడీ క్రియేట్ చేస్తాడు. డాడీ ఎప్పుడు మళ్ళా వైట్ స్టూడియో చెక్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఈ రోజు ఎంత గ్రో ఉంది, ఈ రోజు ఎంత చూస్తున్నారు, మన ఛానల్ ఎంత మందికి రీచ్ అయింది, అన్ని చెక్ చేస్తూనే ఉంటాడు డాడీ. మా డాడీకే కాదంటే వీళ్ళు వచ్చి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? చదువుకోవచ్చు కదా, లేకపోతే బిజినెస్ చేసుకోవచ్చు కదా, యూట్యూబ్ ఇవన్నీ ఎందుకు ఇలా ఏమైనా అడిగారా? అడిగాను. వాళ్ళ మమ్మీతో చెప్పాడు మొత్తం ఏదైనా. ప్రాబ్లం ఏంటిదంటే, మమ్మీ నేను రోజంతా చదువుతున్నా, స్కూల్కి వెళ్తున్నా, చదువుతున్నా, ఏది అది చదువుకున్నా కానీ ఎగ్జామ్ దగ్గర పోయి రాస్తుంటే మర్చిపోతున్నా. ఓకే, అది మర్చిపోతున్నా. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు మమ్మీ అని ఈమెతోటి బాగా ఏడుస్తా ఉంటే, ఈమె రాత్రి మనకు చెప్పేది ఇట్లా వీళ్ళు లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు ఇట్లా సంగతి, ఇట్లా మనోడు ఇట్లా బాధపడుతున్నాడు అంటే, మరి ఏమి ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి అడగరాదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అది ఉంటుంది. ఇప్పుడు చదువు అంటే నాకు కూడా లేదు, నాకు తెలుసు, నాకు లేదు. మా నాన్న అమ్మాలి పని చేసిండు, ఆయన అమ్మాలి చేస్తూ నన్ను చదివించాడు. ఎంతవరన్నా చదువుకోరా, నువ్వు ఎంత చదువుకుంటా, నాకు ఎక్కంది, నేనేం చేయాలి, నేను బిజినెస్ వెళ్ళిపోయినా. ఇక ఇప్పుడు నాదే ఇక ఉంటది కదా, ఆ రకంగానే ఉన్నట్టుంది వానికి కూడా. ఇక నాకు ఎట్లాగో అవ్వలేదు చదువు, వాటికన్నా అదైతాడేమో అంటే వానికి కూడా అవుతలేదు. సర్లే వానికి ఏది ఇంట్రెస్ట్ ఉందో అంటే ఏదో ఛానల్ పెట్టుకుంటా అంటుండేది, యూట్యూబ్ ఏదో చేసుకుంటా అంటుండు, వాడు స్టోరీలు కథలు రాసుకుంటుండు అని అంటే, మామూలుగా స్టోరీలు కథలు గుర్తుంటాయి కానీ గుర్తుంటాయి అదని చెప్పి నేను అనేది అన్నాను. కానీ ఇక సర్లే ఇంట్రెస్ట్ ఉన్నది కదా చేసుకుని, మరి ఏం కావాలని అడుగు అంటే, అప్పుడు ఏమే మరి చేస్తే మరి ఏం కావాలని అడిగితే, అప్పుడు కెమెరా కావాలంటే కెమెరా గిట్లా నేను ఇప్పించాను. ఇప్పుడు ఫస్ట్ కెమెరా సోనీ 6100 అడగంగానే తీసుకెళ్ళి కెమెరా ఇప్పించాడు. అప్పుడు నేను చాలా ఖుషి, కెమెరా ఉంది నా చేతిలో. అంటే ఫీలింగ్ ఎట్లుంటది, నేను అంత పెద్ద ఫోన్స్ కూడా పట్టుకోలే, డైరెక్ట్ కెమెరా పట్టుకున్నా, నా దగ్గర కెమెరా ఉంది అని చెప్పన్నా చాలా ఖుషి. మీకు అన్ని అలానే వచ్చాయి, చిన్న చిన్న బైక్లు పట్టుకోలే, డైరెక్ట్ నేను నిజంగా ఫోన్లు పట్టుకోలే, డైరెక్ట్ కెమెరా. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎంత అయితే మా ఫ్రెండ్స్ చూసి ఎంత అయితే ఫీల్ అయ్యానో, రే వాళ్ళందరూ వాళ్ళ డాడీ వాళ్ళు అట్లా వచ్చేసి నేను ఎంతెంత ఫీల్ అయ్యేదో. అంటే నేను గౌతమ్ మోడల్ చేసినప్పుడు కూడా మా డాడీ హోటలే, అందరు అక్కడ జర హై క్లాస్ ఉంటారు వాళ్ళు ఏంటంటే, నేను ఎప్పుడు దోశ తీసుకెళ్దు, ఎందుకంటే మా ఇంట్లో అదే కుక్ చేస్తారో మేము అదే ఊకే దోశ తీసుకొస్తావు ఆమె ఏది పెడతా అదే తీసుకెళ్ళి కొంచెం ఇట్లా మమ్మల్ని అందు అని వ్యాన్ లో ఎక్కితే కూడా అందరూ కొంచెం మమ్మల్ని వెనకాల కూర్చోబెట్టడం కానీ అట్లా వేసి, నేను చిన్నప్పుడు ఎంతెంత అయితే ఇట్లా షైగా ఫీల్ అయ్యానో, ఇప్పుడు నేను అనుకోకుంటే నాకు అన్ని ఇలా పెద్ద పెద్ద, నేను ఎప్పుడు అనుకోలేదు నాకు ఇంత నా దగ్గరికి ఇవి ఫస్ట్ వస్తాయా అంటే. ఎవరైనా ఒక చిన్న నుంచి నేను పెద్ద ఫోనే తీసుకోలేదు అప్పుడు. నాకు ఫస్ట్ ఇయర్ లో ఏమో డాడీ ఫోన్ ఇప్పించారు, అసలు నా దగ్గర ఫోనే సక్క లేకుండే, ఒకేసారి కెమెరా ఇప్పించారు, ఖుషి అయిపోయినా లైఫ్ లో. పెద్ద ఆస్తి వాళ్ళిద్దరండి, వాళ్ళిద్దరే మనస్ఫూర్తిగా చెప్తాను నేను. వాళ్ళిద్దరు ఉన్నంతవరకు ఈ దేనికి లోటు ఉండదు. మాట కూడా చాలా మంది అన్నారా? నాకు కూడా అనిపిస్తుంది, అందుకే అన్నాను. అంటే మీకు వచ్చి చెప్పారు కదా ఫస్ట్, రే చదువుకోరా నాన్న కొడతాడు ఎందుకు ఇవన్నీ, మీకు అన్నారా లేదా? నిజం చెప్పండి. అన్నాను, చదువుకోమని. నాకు చదువు అంటేనే ఇష్టము, వీళ్ళని చదివిద్దామనే. మా ఊళ్ళ దాంట్లో అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు, వీళ్ళు కూడా చదివిద్దామంటే ఇంకా ఎప్పటికీ ఫోన్ పట్టుకొని ఉంటుండే, ఆ యూట్యూబ్ లో చూసుకుంటా. అవే ఇక మా ఇద్దరి ఎడిటింగ్, మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి, ఎక్కడికన్నా వెళ్తే ఇట్లా వాక్ చేసుకుంటా, మళ్ళీ స్లో మోషన్ అన్ని అవే మా ఇద్దరే చేస్తుండే. అని చెప్పాలంటే ఒక ఆన్సర్ నేర్చుకోవాలంటే ఈజీ అనిపిస్తుంది ఇప్పటి రోజుల్లో, ఒక వీడియో ఎడిటింగ్ చేయాలంటే ఎంత నెత్తి నొప్పి. కానీ బాగా చేస్తుండే ఎడిటింగ్, అసలు ఎక్కడ నేర్చుకోలే, ఆయన తెలివితోటి ఆయన నేర్చుకుండు. నేను ఒక రేంజ్ లో డాడీ కూడా బాగా నేర్చుకున్నాను.
యూట్యూబ్ లో ఎడిటింగ్ చేసి అలా మా మమ్మీ ఎప్పుడు అంటాడు, అరే మన ఫ్యామిలీలో 1 lakh ఇప్పుడు 1 lakh శాలరీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, సంపాదించిన వాళ్ళు యుఎస్ కి పోయిన వాళ్ళు ఉన్నారు, ఇంతమంది ముందు రేపు ఫంక్షన్ పోతే నాకు వాల్యూ ఉండదు రా. నీ కొడుకు ఏం చేస్తుంటా అంటే ఇట్లా, నా కొడుకు ఏం చేస్తుండే ఏం చెప్పుకోవాలి, ఫెయిల్ అయ్యిండు ఇంట్లో కూర్చుండని చెప్పుకోవాలి అని నాతో అంటే నేను ఒకటే చెప్తాను, మమ్మీ నేను వీడియోస్ చేస్తున్నా, ఒక రోజు నాకంటే ఒక రోజు వస్తుంది, నేను ఒక 10 మందికి తెలుస్తా. ఇప్పుడు నువ్వు ఎవరైతే 1 lakh నెలకి సంపాదించడానికి వాళ్ళు చెప్తావో వాళ్ళని ఇప్పుడు వాళ్ళు 1 lakh నెలకి 1 lakh సంపాదిస్తారు, నేను 20 30 సంపాదించాను యూట్యూబ్ లో. కానీ వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచిరా చెప్పండి మీరు, అదే చెప్తున్నాడు. నేను చెప్పాను ఇప్పుడు 1 lakh సంపాదిస్తారని వాళ్ళకి వాల్యూ ఇచ్చాము. నాకు నేను 20,000 అక్కడ మనీ మ్యాటర్ కాదు, వాల్యూ. ఇప్పుడు వాల్యూ ఏదైతే ఆ వాల్యూ ఉందో, ఏదైతే ఇప్పుడు 10 మంది గుర్తుపట్టాలన్నది పిచ్చి ఉందో అది నాకు ఇష్టం. అదొక నన్ను చూస్తే ఒక 10 మందికి గుర్తుపట్టాలి, ఆ గుర్తుపట్టడం దాంట్లో నేను ఒక 10 రూపాయలు సంపాదించుకొని 10 మందికి సాయం చేయాలి. ఆ పాలసీ డాడీ నాకు అదే నేర్పించిండు, నేను కూడా అదే నేర్చుకున్నాను. డాడీ కూడా అంతే, ఇప్పుడు డాడీ సంపాదించడం ఎవరికైనా ఇప్పుడు అవసరం ఉన్నాయి, అరే మనీ అవసరం ఉన్నాయి అంటే నిత్య ఏం లేదు, సరే ఇప్పుడు నీకు ఆపదకి కావాలన్నా తీసుకోను. దాని తర్వాత మమ్మల్ని చాలా మంది ముంచిన వాళ్ళు కూడా ఉన్నారు, ముంచిన వాళ్ళు కూడా ఉన్నారు. మా డాడీ ఒకటే మాట అన్నాడు, ఒకరు 30,000 ఏమో ఇవ్వాలి, ఆయన బ్రెడ్లు అమ్ముకుంటాడు. అయితే వాళ్ళకి కూతుర్లో 3 members 4 members 3 ఆడపిల్లలే. ఆయన చాలా మస్తు కష్టపడతాడు. అయితే రీసెంట్ గా చనిపోయాడు, నాకు 3 years అవుతుందేమో చనిపోయాడు. మా డాడీ కూడా చాలా సార్లు అడిగింది 30,000 గురించి. ఒక రోజు ఏమన్నాడు అంటే, డాడీ చనిపోక ముందు కావచ్చు అన్నది, నువ్వు చనిపో ముందు పోనీ తీరా, వాళ్ళకి 3-4 ఆడపిల్లలు ఉన్నారు, ఎంత కష్టపడ్డా కూడా అది నాకు కట్టలేకపోతుండు అని బాగా అర్థమైంది. అడగక వదిలేసి, నన్ను ఏదైనా కనబడితే అడగమని వదిలేసి, ఒకవేళ దేవుని దేవాలు సంపాదించి ఇస్తారు, లేకపోతే ఏదో అన్నాడు. కొన్ని రోజులకి చనిపోయింది అని తెలిసి. అంటే మా గుణం ఏంటంటే ఇచ్చే స్తోమత ఉంటే ఎప్పుడు ఇచ్చే స్తోమత లేనప్పుడు అవన్నీ అడుగుడు వేస్ట్. ఇక దేవుడు మనకి ఇప్పుడు ఆయన 30,000 తీసుకొచ్చి ఇచ్చిండు అనుకో, సడన్ గా మనం ఇంకో బిల్డింగ్ కట్టుకోం కదా. అలా అని అందరిని అట్లే అనుకుంటే అందరు మోసం చేసే వాళ్ళు అట్లా మస్తు ఉన్నాయండి, దాదాపు 12-13 లక్షలు అట్లా పోయినాయి. 30,000 అంటే ఓకే సరే, అది ఇచ్చిందమ్మని చెప్పాను. 12-13 లక్షలు అంటే చాలా మంది తీసుకొని అప్పుడు కూడా కళ్ళ ముందర కనబడుతూనే ఉంటారు, కళ్ళ ముందర కనబడుతూనే ఉంటారు. ఆయన కోట్ల అప్పులు ఉన్నాయి, మొత్తం ఆస్తులను నమ్మేసినా అని రాలేవు. ఏం చేస్తాం చెప్పు, కొడతావా కొట్టంటారు, ఏం చేస్తావా చేస్తావు, నా దగ్గర తెలియమంటారు. ఇక అన్ని అడుగుడు వేస్ట్ అని చెప్పని అలా ఉంది. 12 లక్షలు 12-13 ఉన్నాయి అట్లా. 13 లక్షలు కూడా అంటే మీ దగ్గర బాగా డబ్బులు ఎక్కువైపోయినాయి కదా. అట్లని కాదండి, ఇప్పుడు డబ్బులు ఎక్కువైనాయి కాదు, ఇచ్చేసేది ఉంటే ఇచ్చేస్తారు, మనకి కావు కాబట్టి పోయినాయి అవి అంతే. నేను ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు నేనేం తీసుకురాలేదండి, ఇది నాకు ఇప్పుడు కాదు ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఇదే చెప్తాను. హైదరాబాద్ 12-14 సంవత్సరాల కింద నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేనేం తీసుకెళ్ళాను, 3 పిల్లల్ని తీసుకొని వచ్చాను. నా వీళ్ళు చిన్న నా బిడ్డ 11 నెలల బిడ్డ, పాప 11 నెలది. అంత చిన్న వాళ్ళని తీసుకొచ్చిన, నా కష్టాన్ని నమ్ముకున్నా, చేసుకున్నా, ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఫైనాన్స్ వాళ్ళు ఆన్లైన్ లో పెట్టేసిన, కొన్ని ప్లాట్స్ తీసుకున్నా, అంటే అలా అమౌంట్ వచ్చింది దాన్ని బట్టి ప్లాట్స్ తీసుకున్నా. ఎవరన్నా ఇప్పుడు సడన్గా ఇప్పుడు 50,000 కావాలి అని అంటే ఇంకా ముందు ఆలోచించాక నేను ఎలాంటి పేపర్ లేకుండా ఇచ్చేస్తా, ఇస్తే తీసుకుంటా, లేదంటే పోతాయి. ఎట్లా ఇచ్చుకుంటా పోతే ఎట్లా అని చెప్పని ఫ్యామిలీలు అడుగుతారు. మా ఫ్యామిలీ అందరూ అడిగితే ఏముంది, ఒకవేళ అందరు ముంచిన మొత్తం ఇవాళ 0 అయినా మళ్ళీ ఇవ్వాలని హైదరాబాద్కి వచ్చిన అనుకుంటా. అంతే చెప్తా ఎప్పటికైనా, ఎంత అదైపోయినా ఇవాళ నేను పుట్టింది నిన్నే పుట్టలేదు, నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు పుట్టలేదు కదా, అంతకుముందు ఒక 25-30 ఏళ్ళ కిందనే పుట్టినా. మనం ఇక్కడికి వచ్చినాక మనం సంపాదించుకుంటున్నాం, వచ్చిన దాని గురించి పోతుందని బాధపడద్దు. ఎప్పుడైతే మనకు మన దగ్గర ఎంత ఉండాలో అంతే ఉన్నది, సంతోషం అంతే. నేనున్నాను సినిమాలో నాగార్జున గారు, నువ్వు మొత్తం నన్ను కింద పడి నేను మళ్ళీ ఈ రోజు నుంచి లేచేస్తాను, ఈ రోజే నా మొదటి రోజు అనుకుంటాను అంటారు కదా, అలానే చెప్పారు మీరు. అసలు ఒక రేంజ్ లో ఇట్లా లేపేశారు. అలా ఇప్పుడు నేను మా పిల్లలకు కూడా అదే చెప్తా, హెల్ప్ చేయాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఒక జాబ్ కోసం ఎదురు చూసి ఆ జాబ్ వాళ్ళు ఇస్తారని చూసుడు కాదు, మనమే జాబ్ క్రియేట్ చేసుకొని మనం ఇంకొకరికి ఇచ్చేటట్టు ఉండాలి. ఒకరికి 10 మందికి సాయం చేసే అదే చేసుకోమని చెప్తా. ఎవరిని మోసం చేయకు, దొంగతనం చేయకు. మోసం చేయకు, దొంగతనం చేయకు.
నువ్వు ఏది చేసినా నో ప్రాబ్లం అని చెప్పేసి కెమెరా ఇప్పించే ముందు నువ్వు తీసుకుంటున్నట్టు కాదు, కష్టపడు చెయ్యి, ఇంకొక నలుగురికి పని ఇప్పి అని చెప్పేసిన. ఇప్పటికి కూడా నేను వాళ్ళు వీడియోలు కరెక్ట్ టైంకి పెట్టకపోతే కూడా నేను వెనకాల ఉండి పెట్టు చెయ్యి టైం టు టైం ఏ ఛానల్ వాళ్ళైనా ఎన్ని పెడతారు, 1-2 పెడతారు. మా ఛానల్లో దాదాపు 4, 3, 5 అట్లా పెట్టిస్తాం. షార్ట్స్ వీడియో వీక్లీ. ఇప్పుడు ఇది షార్ట్స్ ఎందుకోసం అది మాది షార్ట్స్ చేసేది కాదు, వెబ్ సిరీస్ ఏదైనా స్టోరీ లాగా చేసి తీయాలి అనేది వీక్లీ 1 ఎపిసోడ్ లాగా పెట్టుకోవాలనుకున్నాము. మనకు సబ్స్క్రైబర్స్ ఉంటేనే చూస్తారు, లేకపోతే మనం ఎంత మంచి స్టోరీ తీసినా చూడరు. ఫస్ట్ సాంగ్స్ చేపించడానికి కారణం అదే. ఫస్ట్ వీళ్ళతో సాంగ్స్ చేపించిన ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి ఫస్ట్ రాసుకున్నాడు. దానికంటే ముందు ఎదురింటి అమ్మాయి పక్కింటి అబ్బాయి అని ఒకటి ఏదో రాసుకున్నాడు. అందులో అది పక్క పెట్టేసి ఇది ఇచ్చేసాడు. ఇది ఇప్పుడే చేస్తే మనం ఎవరు అది కాదు, ముందైతే సాంగ్స్ చేయమని చెప్పని ఆ సాంగ్స్ చేపించి అవి కొన్ని వైరల్ అయినాక మాకు కొద్దిగా సబ్స్క్రైబర్స్ పెరిగినాక ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అది బాగా లేచిపోయింది. ఫస్ట్ సిరీస్ చాలా నాకు రీచ్ ఇచ్చింది. అది పెద్ద వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్. అది ఇక 1 minute దాంట్లో మై లవ్ స్టోరీ. షార్ట్స్ లో పార్ట్స్ వైస్ ఓన్లీ మ్యూజిక్ మీదనే చేసినది. అందులో బాగుంటుంది అది. 1 మై లవ్ స్టోరీ అని చాలా బాగుంది. ఇంతసేపు మీ అందరితో మాట్లాడే ఒక సెకండ్ పాపం అంజు గారితో మాట్లాడదు కాదండి. మీరు ఎప్పుడైనా వీళ్ళిద్దరి దగ్గర సైలెంట్ గా అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని నాన్నకి చెప్పొద్దు, నాన్న దగ్గర తీసుకొని అమ్మకి చెప్పొద్దు, ఇలా ఏమైనా చేసేవాళ్ళు అసలు? అసలు మిమ్మల్ని అడిగితే మొత్తం అందరూ అన్నారు ఒకసారిగా. ఇప్పటికి ఒక 10 రూపీస్ కూడా జాబ్ లో పెట్టుకోవాలి. ఎందుకు అవసరం లేదు, మరీ ఏం అవసరం రావు. ఏమన్నా డాడీ మమ్మీ అడగగానే తెచ్చి చేస్తారు, లేకపోతే పైసలు ఇస్తారు తెచ్చుకోమని. పైసలు ఇస్తారు చెప్పాలంటే బయటికి వెళ్ళాం, మేము ఎవరం బయటికి వెళ్ళాం. బయటికి వెళ్తే ఖర్చులు ఉంటాయి, బయటికి వెళ్ళాం. డాడీ బయటికి పంపించాడు, ఎటు తిరగడానికి పంపించాడు. నువ్వు తింటావా, ఏం చేస్తావా, ఎంజాయ్ చేస్తావా, నీకు ఎంత కావాలి ఇంట్లోనే తెచ్చి పెడతా. బయటికి వెళ్ళు, బయటకు వద్దు. ఫ్రెండ్స్ అయితే మాకు లేనే లేదు. మాకు ఒక ఫ్రెండ్ కూడా లేడు. ఇప్పుడు నాకు ఇప్పుడు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ నాకు ఫ్రెండ్సే లేదు. ఎందుకంటే ఎప్పుడు అడిగినా దారా బయటకు వెళ్దామని చెప్పి వచ్చి అడుగుతారు కదా. నేను రాను మమ్మీ తిడుతుంది అంటే ఎందుకుంటారు ఫ్రెండ్స్? ఎవరు లేదు ఇంట్లోనే. ఇంకా హోటల్ ఫుడ్ కూడా అవాయిడ్ చేస్తాం, అది కూడా ఇంట్లోనే చేసి పెడుతుంటాం. ఏ ఫుడ్ కావాలన్నా ఇంట్లో చేసేయడం. ఇంట్లో సండే చికెన్ బిర్యానీ అన్ని వాళ్ళు డాడీ చేస్తారు. మీ ఇద్దరికి నాన్న గాని అమ్మ గాని కూర్చొని సీరియస్ గా, చాలా సీరియస్ గా లైఫ్ గురించి మాట్లాడిన ఒక రోజు ఏముంది? మా డాడీ ఒక రోజు చెప్పిండు, అంటే ఇదే దీని గురించే. అసలుకి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా అని అడిగింది ఒక రోజు. ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మేము ఇప్పుడు నేను సంపాదిస్తున్నా, నేను ఉన్న రోజు నేను సంపాదిస్తాను, నీకు ఏర్పడది. ఒకవేళ నేను లేననుకో నీకు ఎన్ని వస్తాయో తెలుసా? ఇప్పుడు డాడీ నేను సంపాదించిన ఇంట్లో ఉన్నావు, నీకు రెంట్ లేదు, కరెంట్ బిల్లు లేదు, వాటర్ బిల్లు లేదు, ఏ బిల్లు లేదు. ఫుడ్ టైం టు టైం వస్తుంది, నేనే తెస్తున్నా కాబట్టి. అన్ని టైం టు టైం వస్తున్నాయి. ఎట్లా? నేనున్నా కాబట్టి. నేను లేని రోజు నీకు ఎట్లా అని అన్నాడు. నువ్వంటే నీకంటే ఒకటి ఉండాలి కదా, నీకంటే నీకు ఉండాలి అని చెప్పి ఒక రోజు చాలా పెద్ద క్లాస్ తీసుకున్నాం. అట్లా అని చెప్పి ఇక అప్పటి నుంచి సీరియస్ గా తీసుకొని నా టాలెంట్ తోడో లేకపోతే డాడీ సపోర్ట్ తోడో ఇప్పుడు కొంచెం కొంచెం ఇన్కమ్ తీసుకుంటున్నాం యూట్యూబ్ నుంచి. కొంచెం నేను చెప్పాలంటే ఓపికతో తీస్తాడు. అంటే ఒక్కొక్కసారి కోపడ్డా సరే గానీ, ఎందుకంటే అంటే అదే చెప్పాలంటే ఇప్పుడు అన్నతమ్ములు అంటే నేను ఎందుకు యాక్ట్ చేయొద్దు, నేను ఎందుకు తీయాలి, నువ్వు తీయి నేను చేస్తా అని అట్లా ఏముండదు. నువ్వు తీయమన్నావా తీస్తా, నువ్వు చేయమన్నావా చేస్తా, నువ్వేం చెప్తా చేస్తా అనే ఒక. ఇప్పుడైతే అట్లనే ఉన్నాడు, ఎప్పుడు అట్లనే ఉంటే ఎప్పుడు నా వెనకలనే ఉంటాడు, నేను ముందుంటా, నా తమ్ముడికి నా ముందుంటా, అన్ని చూసుకుంటా. ఇక లేదు నువ్వేంది అని చెప్పి ఇక కొంచెం మారితే మనం ఏం చేస్తాం, పోనీ ఆన్ లైఫ్ ఏంది అన్నాడు, వాన్ లైఫ్ అని బతకలేదా అని వదిలేస్తాం. ఎందుకంటే గొడవలో ఇష్టం ఉండదు. కలిసి ఉంటావా ఉందాం, ఈ గొడవలు ఎందుకు అని ఇప్పుడు మాత్రకే. అది ఇంకొక 10 years వరకు ఏం కాదు, ఇంకొక 5-10 years వరకు నాతోటే ఉంటాడు. మీ అన్న అంటే ఎక్కువ ఇష్టమా లేకపోతే మమ్మీ డాడీ ఎక్కువ ఇష్టమా? మమ్మీ డాడీ సెకండ్ అన్న. లోకేష్ చెప్పండి ఇంకా థర్డ్ లోకి, లోకేశ్వరి బాగా కొట్లాడతారు.
లోకేశ్వరి ఇద్దరు బాగా కొట్లాడతారు. స్కూల్ నుంచి వచ్చి పెట్టుకుంటారు. ఏమన్నా వీళ్ళిద్దరికి ఏమైనా గొడవ వచ్చింది అనుకో, బెడ్రూమ్ లో పోతారు, డోర్ పెట్టుకుని ఇద్దరు ఫైట్ ఇక. మేము మమ్మీ ఏమో బయట నుంచి తీయాలి, డాడుస్తుంది తీ, డాడొస్తుంది, డోర్ తీ, డాడొస్తుంది వాళ్ళు అప్పుడు తీస్తారు, డాడొస్తున్నట్టు అని చెప్పి ఏం తెలియనట్టు ఉంటారు. మళ్ళీ డాడీ వచ్చాడు, డాడీ ఏమన్నాడు, ఇట్లా వెళ్ళిపోతాడు, మళ్ళీ స్టార్ట్. అంటే మీరు కూడా సపోర్ట్ డాడీ అంటే డాడీ వస్తున్నా చెప్తా లూకుంటారు, కాము. అందుకే ఇందాక స్టార్టింగ్ లో అన్నా కదా నేను ఐకమత్యం మహాబలం ప్రతి దాంట్లో కావాలి. కొట్టుకునేటప్పుడు కూడా డాడీ వస్తాడని చెప్పడానికి ఆంటీ కావాలి. బాగా కలిసి ఉండడానికైనా ఐకమత్యం మహాబలం అని మీరు అందరూ ఉంటే అలా సాటిస్ఫై అయిపోతారు. పాపం మీ ప్రేక్షకులు కూడా అంతే బాగా నచ్చుతారు కదా, మీ ఫ్యామిలీ నచ్చుతారు. కొత్తగా వచ్చిన వదినమ్మ చాలా మందికి 3 lakhs members కి తెలుసు శ్రీయ. సోని అంటే ఒక 1 year నుంచి చాలా మంది సోని చాలా ఇష్టపడతారు. మేము చేసే వీడియోస్ కానీ అంటే మరీ అంత ఓవర్ కూడా ఏం చేయం. మన ఫ్యామిలీ కంటెంట్ అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడగలిగే వీడియోసే చేస్తాం, అందరికి కనెక్ట్ అయ్యేటట్టు చేస్తాం. మరి అలా కూడా ఏముండే బాగా చేస్తాము. చూసిన వాళ్ళు కూడా కామెంట్స్ పెడతారు. మాకైతే ఇప్పటి వరకు ఏం నెగిటివ్ కామెంట్స్ అలా ఏం రావు, ఎందుకంటే మేము కష్టపడతాం. ఆ కష్టం ఆ వీడియోలో తెలుస్తుంది. నేను ఒక రోజు ఒక లైవ్ లో ఒకటి చెప్పాను, ఒక వీడియో రావాలంటే ఎంతమంది దాని వెనకాల కష్టపడితే వీడియో వస్తుందో మీకు తెలియదు. ఒక లైటింగ్ గానీ, ఒక కెమెరామ్యాన్ గానీ, ఒక స్క్రిప్ట్ రైటర్ గానీ, ఒక మేకప్ ఆర్టిస్ట్ గానీ ఎంతో మంది కష్టపడితే నీ ఫోన్ లో ఆ వీడియో చూడగలుగుతాను అని నేను చెప్పాను. అది ఎంతమంది కనెక్ట్ అయింది నిజం. ఒక వీడియో రావాలంటే నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, చాలా కష్టపడాలి. డే అండ్ నైట్ కష్టపడితే నేను ఒక వీడియో పొద్దుగా రిలీజ్ చేయగలుగుతాను. అండ్ మా డాడీకి కూడా మా ఇద్దరికి తెలుసు ఆ పెయిన్ ఏంటిదో. అంటే పెయిన్ అని చెప్పట్లేదు, అది ఇంకా అదృష్టం అని చెప్తాను నేను. మాకు ఇబ్బంది అనిపించినా సరే కానీ మా వీడియో చూసి 10 మంది నవ్వుకుంటారు. మాకు అదృష్టం ఉంది, వాళ్ళని నవ్వించే అదృష్టం ఉంది, అది అందరికి ఉండదు కదా. మేము వచ్చింది మేము వినియోగం చేసుకోవాలి కదా. ఓకే, మీకు పాపం మీ ఇద్దరు గురించి మాట్లాడలేదు నేను ఇందాక నుంచి. సో ఈవిడ గురించి నేను మిమ్మల్ని 2-3 క్వశ్చన్లు అడుగుతాను, ఫాస్ట్ గా చెప్పండి ఆన్సర్. ఓకేనా? తన బర్త్డే September 1st. కరెక్టా? ఫేవరెట్ కలర్ ఏంటి? పింక్. పింకా? ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫుడ్ అంటే పప్పుచారు విత్ వైట్ అన్నం, పాపడ. ఓకే. ఫేవరెట్ ప్లేస్ ఏంటి? కరెక్టా? ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఫేవరెట్ ప్లేస్ అని ఏం లేదు, మా ఇంటికి వస్తేనే ఫేవరెట్ ప్లేస్ అమ్మ. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ పెట్టుకుంటే ఎట్లా అంటే వాళ్ళ ఇంటికి పోవాలంటే ఇది ఒక కారణం కావాలి. అంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్, ఇప్పుడు మేము ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి అందరు రండి అంటే పక్కా అరే మేము అప్పుడు ఏదైనా ఫంక్షన్ వస్తే కలుస్తామేమో అని అనుకునేటోళ్ళం. అంటే డైరెక్ట్ కలవలేనంత మెచ్యూరిటీ కాదు కదా అప్పట్లో మాది. రేపు ఏదైనా ఫంక్షన్ కి పిలిస్తే అందరం పోతాము, అతను కలుస్తాను నన్ను అని చెప్పి ఒక మెంటాలిటీ తోటి ఉండు. నిజంగా 7 months దూరం ఉన్నప్పుడు అయితే చాలా ఇబ్బంది అయింది. మధ్యలో ఒక ఎంగేజ్మెంట్ మా అక్కదైనా ఉంటే అప్పుడు కలిసినాం, మధ్యలో కలిసినాం. కలిసినప్పుడు వచ్చి ఏడుస్తుంది, నాకు భయం అవుతుంది. వాళ్ళందరూ చుట్టాలు ఉన్నారు, అక్కడ పక్కన తీసుకెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇక ఆమెకి ఎమోషనల్ అయిపోయింది. అన్ని చెప్పదు నాకు, ఏదైనా బాధపడ్డదా ఇక బాధపడుతుంది పడుతుంది నాకే అర్థమవుతుంది, అన్ని చెప్పది. మా మమ్మీ కూడా సేమ్ ఏం చెప్పది, కానీ ఏదన్నా బాగా ఇబ్బంది అయినప్పుడు చెప్పేస్తుంది, ముఖం మీద అనేస్తుంది, ఎక్కువ మాట్లాడది. ఇక అంతే. ఇప్పుడు మీరు చూసారా, అంతే సైలెంట్. అంతేనా? బర్త్డే ఎప్పుడు? మార్చ్ 3rd. కరెక్టా? కరెక్ట్. ఫేవరెట్ కలర్ ఏంటి? ఫేవరెట్ కలర్ బ్లాక్. ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫేవరెట్ ఫుడ్ చికెన్ బిర్యానీ. కరెక్టా? చికెన్ బిర్యానీ, నూడిల్స్. ఫేవరెట్ ప్లేస్ ఏంటి? నేను కలవడమే, కలుసుకోవడమే ఫేవరెట్ ప్లేస్. అది ఎక్కడైనా సార్ అంటే మాకు ఛాన్స్ దొరికేది కదా మాట్లాడుకోనికి కానీ ఫేస్ టు ఫేస్. ఈ లాంగ్ డిస్టెన్స్ పెట్టుకుంటే మేము దాదాపు చాలా దూరం కదా, అలా ఇక. విలన్స్ ఎవరు మీ రిలేషన్షిప్ లో? అంటే చాలా మంది ఉన్నారు మా దాంట్లో, చాలా మంది ఉన్నారు. మా ఫ్యామిలీ మాతో ఉన్న వాళ్ళే ఉన్నారు చెప్పాలంటే. నిజంగా మాతోటే ఉంటారు, మమ్మల్ని వెనుకోడు వస్తారు. ఇదైతే అది అందరి ఫ్యామిలీలో ఉండదు, మా ఫ్యామిలీలో ఉన్నారు. ఎందుకంటే మేము వీడియోస్ చేస్తామని స్టార్ట్ చేస్తే పాజిటివ్ గా చెప్పే కన్నా నెగిటివ్ గా చెప్పాను. అరే గవ్వేం వీడియోలు రావు, ఎందుకు గమ్మ చదువుకోవాలి, జాబ్ చేయాలి అయిపోతుంది. అట్లా మా డాడీ ఎప్పుడు ఒక కింద పని చేయమని నాకు ఎప్పుడు చెప్పలేదు. మా డాడీ ఫాలో అవుతాను నేను. ఎవరన్నా ఏమన్నా అనుకో అని చెప్పి నేను ఈమెకు కూడా అదే చెప్పిన, ఎవరన్నా ఏమన్నా అనుకోను. ఈ రోజు తిట్టిన వాళ్ళే రేపు అరే ఇట్లా వేసిరేమో అట్లా వేసిరేమరా అంటారు. అట్లా వేసిరేమో అరే ఏమో అనుకున్నా అని మంచిగా డెవలప్ అయ్యారా. ఇప్పుడు ఎందుకు
ఇప్పుడు నన్ను అన్న వాళ్ళు ఇంటర్వ్యూ చూస్తారు, 2 days లో చూస్తారు, చూసినప్పుడు అంటారు అలా అప్పుడు ఏమో అనుకున్నాం ఈ పోరల్ని కానీ మంచినే ఒకరు పిలిచి మరి వీళ్ళ గురించి వీళ్ళ ఫ్యామిలీ గురించి కనుక్కునే అంత అవసరం వాళ్ళకి వచ్చిందిరా అని అనుకుంటారా లేదండి? అనుకుంటారు. నేను ఇప్పుడు ఏంటంటే మా దాంట్లో వీళ్ళ మమ్మీ వాళ్ళకి కూడా చాలా మంది మా చుట్టాలు నెగిటివ్ చెప్పడం కానీ, మా మమ్మీ వాళ్ళు చెప్పడం కానీ, మా మమ్మీ వాళ్ళు పట్టించుకోరు. ఎంత అవునా సరే అంటారు, మా ఇంటికి వచ్చినా నువ్వు చేసేది చేయరా అంటారు అంతే మా వాళ్ళు. అట్లా అని నెగిటివ్స్ అయితే చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎందుకు కానీ మేము చాలా మందికి సాయం చేసిన వాళ్ళు కానీ ఎవరిని మోసం చేయలేదు. మమ్మల్ని మాత్రం చాలా మంది మోసం చేశారు, అది రిలేటివ్స్ లాగా మోసం చేశారు. ఇక ఎందుకు ఇవన్నీ, ఇప్పుడైతే ఒక మంచి ప్లేస్ లో ఉన్నాం కాబట్టి అందరూ మన వాళ్ళే. ఇప్పటికి కూడా ఎంత పెద్ద గొడవలైనా సరే ఇప్పటికి కూడా కలిసి ఉన్నామంటే వచ్చి సరే అని చెప్పి ఏ ఫీలింగ్ లేకుంటే దగ్గర తీసుకునే గుణాలే మావైతే. ఏమన్నావు నువ్వు ఆ రోజు అప్పుడు అది అన్నావు నాకు వద్దు అది అని అట్లాంటి అసలుకే మనస్తత్వం కాదు. నిజంగా చెప్పాలంటే డాడీ హార్ట్ గోల్డ్ అని అంటే అందరు డాడీస్ అట్లనే ఉంటారు, అందరు అట్లా అంటారు. కానీ మా డాడీ లెక్క మా మమ్మీ లెక్క అయితే వాళ్ళకి ఎప్పుడు ఉన్నవాడు ఉంటాను. నేను నాకు వీడియో కూడా పెట్టిన రీసెంట్ గా, ఎవరు అసలుకి నీకు ఇష్టం ఉంది చేయమని, నీకు ఇష్టం ఉంది చేయమనేదే గ్రేట్ అంటే నీతో ఉండి నీకు ఇష్టం ఉన్నది కూడా వాళ్ళు చేస్తారు. చెప్పండి మీరే. నేను ఒక ప్లేస్ కి వెళ్ళడానికి వీళ్ళిద్దరు నాతో వెనకాల ఉండి సపోర్ట్ చేసి 2 గంటలు చేపించిండు ఆ వీడియో. నేను అందుకే వీళ్ళకి కష్టపడి ఏదైనా ఒక వీడియో రిలీజ్ చేపిస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కనే తెలియద్దు, మా మమ్మీ డాడీ అని వీళ్ళు కూడా తెలియాలి. వీళ్ళకి కూడా బ్లెస్సింగ్స్ ఉండాలి. ఇప్పుడు చాలా మంది మాకు ఏం పెడతారంటే గాడ్ బ్లెస్ యూ, మీ జంట ఇలానే ఉండాలి, 10 మంది మాటలు పరమాన్నం అట్లా. ఓకే, ఎండింగ్ మీరందరూ మీ ఫ్యాన్స్ అనుకోండి, సబ్స్క్రైబర్స్ అనండి, మీ ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ అనండి, వాళ్ళందరికీ ఏమైనా ప్రేమగా చెప్పాలండి. యూటన్స్ క్రియేషన్స్ సబ్స్క్రైబర్స్ అందరికి అండ్ ఫిలిం లుక్స్ సబ్స్క్రైబర్స్ అందరికి ఒకటే చెప్పాలనుకుంటాను. అండ్ మీ వల్లనే మేము ఇక్కడ దాకా వచ్చాము. అండ్ మీ సపోర్ట్ ఇలానే ఉండి ఇక్కడ నుంచి ఇంకొంచెం పై స్థాయికి వెళ్ళి ఒక మంచి పొజిషన్లో ఉండాలి. మీ వల్ల ఒక 10 రూపాయలు మేము సంపాదించుకుని 10 మందికి సాయం చేయాలి. అండ్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ యశ్వంత్, యూటన్స్ క్రియేషన్స్ నుంచి. థ్యాంక్ యూ. అంకుల్ చెప్పండి. చెప్పండి అంకుల్. సోనీ చెప్పు, చెప్పురా. ఈ గ్యాప్ లో మీరు ప్రిపేర్ అవ్వండి మీ ఇద్దరు. అంకుల్ మీరు ఆంటీకి ప్రపోజ్ చేయాలి ఇప్పుడు. వాళ్ళిద్దరిని నువ్వు కూర్చో మమ్మీ డాడీని ప్రపోజ్ చేస్తా. మీరు జస్ట్ కూర్చోండి అంతే, మీరు చేయండి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మీరు చెప్పకూడదు, అది డైలాగ్ చెప్తున్నా. పిల్ల ఉందా గుడ్డు ఉందా అంటే నాకు అర్థం కాదు, వాళ్ళకి మీరు చెప్పడం ఏంటి? నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ. చెప్పండి అంకుల్. ఇది అమ్మాయిలు అబ్బాయిలు చెప్పుకునే అని చెప్పండి. మీరిద్దరు చెప్పుకుంటే బాగుంటుంది. వాళ్ళిద్దరు చెప్తారులేండి. ఏజ్ వచ్చినా అలా కలిసి ఉండాలనేది ఒక జస్ట్ మా వాళ్ళకి తెలియాలి కదండి, అందుకని. మేమిద్దరం హ్యాపీగా వండుకుంటూ పిల్లల్ని కూడా హ్యాపీగా ఉంచాలని మా కోరిక. మీ యూట్యూబ్ ప్రేక్షకులు కూడా చెప్పేది కూడా కదా, మీరు మంచిగా ఉండి మీ పిల్లలు కూడా ఇలాగే ఏదానికైనా ఆధారిస్తే బాగుంటుందని చెప్పడం. ఇది మీరు సజెషన్ ఇచ్చారు, నేను అడిగింది ప్రపోజల్. ప్రపోజల్ ఎప్పుడు చెప్పలేదు, అందుకే ఈరోజు చెప్పండి. ఒక్క బిట్ వైరల్ అయిపోద్ది, ఒక జస్ట్ రీల్ లాగా వచ్చేస్తుంది. ఇట్లా ఈ ఏజ్ లో ఏం చెప్పాలి, ఎలాగేం చెప్పాలి. ఇప్పటి వరకు నాతో కలిసి ఉన్నందుకు, అంటే కలిసినందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ నాతో కలిసి వస్తున్నందుకు థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పండి. అటు తిరిగి నుదుటిన ముద్దు పెట్టి చెప్పాలి. మీరు అందరు కలిపేసుకోండి. ఇప్పుడు ఎప్పటికీ నాతో కలిసి నడుస్తున్నారు, కష్టంలో సుఖంలో నాతో ఉన్నందుకు థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, అంతే. ఇన్ని రోజులు కష్టాలల్లా సుఖాలల్లా నువ్వు నాతో ఉన్నందుకు, నువ్వు నా వెనకాల ఉండి ప్రతిదీ నాకు సపోర్ట్ బ్యాక్ బోన్గా ఉండి
ప్రతి దాంట్లో మీరు ఉన్నందుకు నువ్వు ఇవాళ ఈ ఫిలిం లుక్స్ వాళ్ళ దగ్గరకు వచ్చి మనం మాట్లాడదామని కూడా నేను అనుకోలేదు. అంత రావడానికి కారణం నువ్వు నా వెనకాల ఉండి మనం పిల్లల్ని ముందు నడిపించుకుంటూ వెళ్ళి ఇందాక ఉన్నందుకు నిజంగా నువ్వైతే చాలా ఇంత పెద్ద చెంటలు ఇప్పటిదాకా మాట్లాడితే చెప్తున్నారు. చెప్పండి మీరు. కష్టం ఉన్నప్పుడు ఇప్పుడు ఇంత ఇష్టమైనప్పుడు కూడా నీకు ఈ ముచ్చట చెప్పకపోతే బాగున్నది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ లవ్. అవునా, ఎన్ని సంవత్సరాలు విన్నారు కదా. బట్ నిజం కదండి, అందుకే చెప్పారు. నేను చెప్పండి డైలాగ్ అసలు అంకుల్ మొత్తం తండ్రి చెప్పుకున్నారు, నేను చెప్పింది నేను చెప్పలేదు. అట్లా ఉంటది మరి అంకుల్ తోటి. మాకు ఇంత అందరు దగ్గర ఉన్నట్టే కానీ మాకు ఎవరు ఎప్పుడు ఏం సాయం జరిగింది. అది మాకు కొద్దిగా ఏదైనా మేమే చేసుకొని మేమే కాబట్టి మీరే చేసుకొని మీరే ఎదిగి ఇప్పుడు మీరే వచ్చారు ఇక్కడ దాకా. తగ్గేదే లేదండి. మీకు కూడా చాలా థ్యాంక్స్, మీరు మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు. వెల్కమ్. ఇప్పుడు మీరే అండి. ఏంటి హూ అంటున్నారు? అక్కడ జరిగింది ఇక్కడ జరగాలి కదా. ఇక్కడ క్వైట్ ఆపోజిట్, మీరు ఇక్కడ ప్రపోజ్ చేయండి. నేను ప్రపోజ్ చేయాలి. నాకొద్దు ఏం ఆయన ఫీల్ అయిపోతుండేది. చెప్పాలక్క అంటే చెప్ప జల్దీ అయిపోతుంది. ఇదిగో ఇవి నన్ను అక్క అని ఫిక్స్ అయిపోయింది. నాకు ఆకలేస్తుంది తొందరగా. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. తల్లి నువ్వు ఆవిడ చెప్పింది, మీరేంటి లవ్ యూ టు ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. పాపం ఆయన సింగిల్ గా ఉండు మామగారు ఫ్రెండ్ ఎందుకు లేదంటే ఇదిగో ఇక్కడ ప్లేస్ ఉంది. అంజయ్ గారు ఇక్కడ ప్లేస్ ఉంది. ఓకే, అంతే. మీరు సబ్స్క్రైబర్స్ కి ఏం చెప్పలేదు. హాయ్ అండి, మీరు ఇంతవరకు తీసుకొచ్చారు మా పిల్లల్ని, నాకు చాలా సంతోషంగా ఉంది. మీ వల్లనే మేము ఇక్కడికి వచ్చినాం, సబ్స్క్రైబర్స్ వల్లనే ఇక్కడికి వచ్చినాం. మీ అందరికి చాలా థ్యాంక్స్. అంజయ్ గారు మామ అనండి ఇప్పుడు. సేమ్ టు సేమ్ అని. ఈ వీడియో ఎండ్ దాకా చూసినందుకు ధన్యవాదాలు. ఓకే గైస్, నేను మళ్ళీ కూడా చెప్పేది అంటే ఫ్యామిలీ అంటేనే చాలా పెద్ద బలం. ఫ్యామిలీ ఉన్నంత వరకు మీరు ముందుకు వెళ్తూనే ఉంటారు. సో అమ్మ నాన్న ఉన్నంత వరకు వాళ్ళని హ్యాపీగా చూసుకోండి. వాళ్ళని మీరు చేసే ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేయండి. ఫ్యామిలీ అంటే చాలా పెద్ద బలం. అదే నేను చెప్పగలిగింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.